హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం 12వ అధ్యాయం భక్తి యోగం కోసము చర్చిద్దాం. దానికన్నా ముందు మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసతి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము లాస్ట్ క్లాస్లో 11వ అధ్యాయము భగవంతుడి విశ్వరూపము చూసాము. సో ఆ విశ్వరూపంలో అర్జునుడు ఎలాగైతే సమస్తము ఆయనలో ఉంది, సమస్తంలో ఆయన ఉన్నది 10వ అధ్యాయం, సమస్తము ఆయనలో ఉన్నది 11వ అధ్యాయం. సో సమస్తము ఆయనలో ఉన్న ఆ విశ్వరూపము చూపించమని కృష్ణుణ్ణి వేడుకుంటాడు. సో కృష్ణుడు అప్పుడు వేడుకున్నప్పుడు ఒక మాట చెప్తాడు, నేను సమర్థుడిని అయితే, నాకు అర్హత ఉంటే, చూసే అర్హత ఉంటే నాకు నువ్వు దయచేసి చూపించమని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఓకే, నీకు ఈ చక్షుతోని, ఈ కళ్ళతోని నువ్వు చూడలేవు, అందుకోసం నీకు దివ్య చక్షులు నేను ఇస్తాను అనేసి ఆ దివ్య చక్షులు ప్రసాదించి ఆయనకి ఈ విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపంలో ఏముంది భగవంతుడు చెప్పాడు కొద్దిగా. దాని తర్వాత సంజయుడు దాని గురించి వివరించాడు, ఆ విశ్వరూపాన్ని గురించి. అర్జునుడు కూడా తను ఏమేమి చూస్తున్నాడో ఆ విశ్వరూపంలో దాని గురించి వివరించాడు. సో ఆ కృష్ణుడికి ఆ విశ్వరూపంలో కృష్ణుడు తన ముందే ఉన్నాడు, ఆ విశ్వరూపాన్ని వ్యక్తం చేశాడు. ఆ విశ్వరూపంలో ఏదైతే చూస్తూ అతను భయభీతుడైపోతాడు. అదంతా ఆ నూళ్ళలో నుండి మంటలు రావడము, అందరు వెళ్ళి నూళ్ళలోకి పోవడము, ఆ పళ్ళకి ఢీకొని ఓకే చూర్ణితులు అవ్వడము, అదంతా చూసేసి అలానే కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు వీళ్ళందరూ చనిపోవడము అంతా చూసి ఆయన భయభీతుడు అయిపోయి అప్పుడు ఆయన ప్రార్థనలు, స్తుతులు అర్పిస్తాడు కృష్ణుడికి. అర్పించేసి నేను చేసిన తప్పులు క్షమించు అనేసి చెప్పి లాస్ట్కి అంటాడు, అయ్యా నేను ఈ రూపాన్ని కాదు, నీ చతుర్భుజ రూపాన్ని చూడాలనుకుంటాడు. సో కృష్ణుడు ఆయన కోరిన కోరికకు ఫస్ట్ మొదలు చతుర్భుజ రూపాన్ని చూయించేసి, తర్వాత ద్విభుజ రూపాన్ని చూయించేసి, ఈ రూపాన్ని ఇంతకుముందు ఎవరు చూడలేదు, నువ్వే చూశావు, ఓకే, కానీ ఈ రూపము ఓకే నీకు ఈ సౌమ్యమైన రూపము అంటే ఈ ఆనందము ఇచ్చే రూపాన్ని, ఈ ద్విభుజ రూపాన్ని అంటే 2 చేతుల రూపాన్ని నీకు చూస్తున్నానని చెప్తాడనమాట. ఇంకా చెప్పేసి సో అర్జునుడికి చెప్తారు, ఇది వేద అధ్యయన ద్వారా కానీ, ధ్యానము ద్వారా కానీ, దానము ద్వారా కానీ, తపస్సు ద్వారా కానీ ఈ రూపాన్ని ఎవరు చూడలేరు. ఇది కేవలము భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలుగుతారు అని లాస్ట్కి చెప్తారు. ఓకే, సో మెయిన్ భక్తి ద్వారానే భగవంతుణ్ణి మనము తెలుసుకోవచ్చు. ఇది భగవంతుడు 11వ అధ్యాయంలో ఆయన నిర్ణయిస్తాడు, ఆయన డిసిషన్ ఇది ఇస్తాడనమాట. సో మనము మన సామర్థ్యంతోనే, అంటే వేద అధ్యయనం అంటే నేను చదివేసి నేను భగవంతుని తెలుసుకుంటాను, నేను దానాలు చేసి తెలుసుకుంటాను, పుణ్యాలు చేసి తెలుసుకుంటాను, తపస్సులు చేసి తెలుసుకుంటాను, వీటి వల్ల భగవంతుని మనం తెలుసుకోలేము. మనము భగవంతుడికి ఎప్పుడైతే భక్తి చేయడం అంటే నవవిధ భక్తి ప్రహ్లాద్ వచ్చి చెప్పింది, అలానే మనం ఆచార్యుల నుండి తెలుసుకుంటాం ఎలా భక్తి చేయాలన్నది. ఆ భక్తిని తెలుసుకొని ఆయనకు నియమాలు పాటిస్తూ, ఆచార్యులు చెప్పిన నియమాలు పాటిస్తూ ఆయనకి భక్తి చేయాలి. కానీ ఎలా భక్తి చేయాలి? ఆయన ప్రసన్నం కోసం చేస్తే, ఆయన ప్రసన్నుడు అయితే మనకు అవసరాలన్నీ ఏవైతే అవసరాలో అవన్నీ ఇస్తాడు. కానీ ఏ అవసరాలు తీరుస్తాడో, ఏ అవసరాలైతే మనల్ని ఆ అవసరాలు తీర్చడం వల్ల భగవద్ధామానికి మనం చేరుకుంటారో అలాంటి అవసరాలు తీర్చి మనల్ని ఆ జన్మ యొక్క లక్ష్యం, మానవ జన్మ యొక్క లక్ష్యానికి చేరుస్తాడు. అది భగవద్ధామం వెళ్ళడం. ఓకే, ఇది మళ్ళీ 7వ అధ్యాయం నుండి మళ్ళీ ఈ విషయాన్ని 10వ అధ్యాయం వరకు మళ్ళీ చెప్పాడు.
ఓకే, సో చెప్పేసి 11వ అధ్యాయంలో అయ్యా భక్తి చెయ్యి నీకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకునే రోజు ఇన్నాళ్ళకి వచ్చింది. ఈ రోజు కోసమే నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అన్యాయంగా మీ మీద నింద వేసి అందరు మ్యూట్ చేయాలమ్మా. హలో అరుణి, హరే కృష్ణ. సో 12వ అధ్యాయము భక్తి యోగం. ఓకే, సో ఇక్కడ ఏమేమి చర్చించారు? మొదటి 7 శ్లోకాలలో భక్తులు నిరాకారుల కంటే ఉత్తమము, అంటే నిరాకార బ్రహ్మముని, అంటే భగవంతుడి యొక్క నిరాకార తత్వముని అర్చించే వారి కన్నా భక్తులు ఉత్తమమని కృష్ణుడు చెప్తాడు ఇక్కడ. 8 నుండి 12వ శ్లోకాలలో భక్తియుక్త సేవ యొక్క దశలు, అంటే శుద్ధ భక్తి, ఓకే, తర్వాత నియమాలు అనుసరిస్తూ భక్తి చేయడము, తర్వాత నిష్కామ కర్మయోగ ద్వారా భక్తి చేయడము, అవి చేయకపోతే ఇంకా ఏమి చేయొచ్చు. సో కృష్ణుడే ఇది చెయ్యి, ఇది ఉత్తమము, ఇది కాకపోతే ఇలా చెయ్యి, ఇలా కాకపోతే ఇలా చెయ్యి అని చెప్తారనమాట. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి నుండి భక్తి చేసుకుంటూ భగవంతుని పొందవచ్చు. ఓకే, దాని గురించి చెప్తారు. ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఆ దశల గురించి చెప్పిన తర్వాత 13 నుండి 20 శ్లోకాలలో భగవంతుడు భక్తిపూర్వక సేవ ఫలితంగా అభివృద్ధి చెందే శుభ లక్షణాలు. సో భక్తి చేయడం ద్వారా మనకి గుణాలు వస్తాయి. ఓకే, భక్తి అన్ని ఇస్తుంది మనకి. అలానే కానీ భగవంతుడు ఇక్కడ 13 నుండి 20 శ్లోకాలలో ఏ గుణాలు ఆయనకి ప్రియము, ఆయన దగ్గరికి తీసుకుంటుంది అన్న విషయాలు కూడా ఆయన చెప్తాడు. ఇంకా హరే కృష్ణ. సో ఇంకా హరే కృష్ణ. సో ఇంకేమంటున్నాడో, సో మనము భక్తి చేసేటప్పుడు మన గుణాలను కూడా మంచిగా అవుతున్నాయా వాటిపైన కూడా ధ్యానం పెట్టాలి. ఓకే, సో భగవంతుడు ఏ గుణాలు అతనికి ప్రియమైనవి చెప్తున్నాడు, ఆ గుణాల పైన ధ్యాస పెట్టి వాటిని మనలో అమలుపరచుకోవడానికి, ఆ గుణాలు తెచ్చుకోవడానికి కూడా మనం ప్రయత్నించాలి. అలానే భక్తి మనకి ఆ గుణాలు తెచ్చుకోవడానికి ఇంకా తోడ్పడుతుంది. మనకి ఎప్పుడు ఆ జ్ఞానం ఇస్తుంది, అయ్యా ఇది పెంచుకోవాలి అని. సో అందుకోసం ఎప్పుడు శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా, గురువుల నుండి వినడం ద్వారా మనకి ఈ గుణాలు తెచ్చుకోవాలి అని వస్తుంది. ఎందుకంటే ఈ గుణాలన్నీ భగవంతుడిలో, శుద్ధ భక్తులలో, ఆచార్యులలో ఉంటాయి. ఈ గుణాలు మనకు వస్తే ఆ గుణాలున్నతోని ఆ భగవద్ధామంలో మనము ఎల్లప్పుడూ ఉండగలుగుతాము. ఓకే, మొదటి 7 శ్లోకాలు భక్తులు నిరాకారుల కంటే ఉత్తమం. అర్జున ఉవాచ ఏవం సతత యుక్తాయే భక్తస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాం. సో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తున్నాడు, అయ్యా ఓకే, ఏవం వీరిద్దరిలో, ఏవం సతత యుక్తాయే ఎవరైతే ఎల్లప్పుడూ నీకు యుక్తమయ్యి భక్తి చేస్తారో, నీ దగ్గర ఉండి ఓకే భక్తి చేస్తారో వారు ఉత్తమమా, లేక ఏ చాప్య అక్షరం అవ్యక్తం, ఎవరైతే ఈ అవ్యక్త నిరాకార బ్రహ్మముని వాళ్ళు అర్చిస్తారో వారు గొప్పనా? సో ఇద్దరిలో ఎవరు గొప్ప? సర్వే ఫలితాలు పార్టీలు, టీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ గా కూడా మాట్లాడు. హరే కృష్ణ. అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి, ఊరికే అన్మ్యూట్ చేస్తున్నారు. ప్రభుజీ మీరు అక్కడ అందరినీ మ్యూట్ ఆల్ అని మీరు చెయ్యొచ్చు అక్కడ. చేస్తున్నాను, మరి ఇది మిస్ అయిపోతుంది రోజు.
అది మ్యూట్ ఆల్ చేస్తే మరి ఎవరో అన్మ్యూట్ చేసుకోలేరు. తర్వాత మీరేమో ఎండ్లోనేమో అలౌ పీపుల్ టు అన్మ్యూట్ అన్నది చేస్తే అది క్లియర్ అయిపోతుంది. క్లాస్ అంతా అన్డిస్టర్బ్డ్గా కావచ్చు. ఒక్క నిమిషము. ప్రతిసారి ఏదైతే బటన్ నేను చేశానో అది చేస్తున్నాను, ఈ రోజు అవ్వట్లేదు ఎందుకో. ఓహో, ఎనీవే. ఓకే, మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసి ట్రై చేయండి శ్రీనివాస్ ప్రభు. అన్మ్యూట్ అవుతోందండి. అదే నేను అది ఆప్షన్ తీసేసినా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. సరే, మరి ఇలాగే కంటిన్యూ చేద్దాం అయితే. ఈ రోజుగా మనం ఏం చేయలేదు. అంతే, కొంచెం టైం పాస్. అచ్చా, ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో అర్జునుడు ఇద్దరిలో భక్తుల నిరాకారుల వీరిద్దరిలో ఎవరు ఉత్తమం? సో ఈ కృష్ణుడు అన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అర్జునుడు మళ్ళీ మళ్ళీ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు? సో ఇది మన కోసము మళ్ళీ వచ్చే 5,000 సంవత్సరాల కింద ఈ భగవద్గీత అయింది. సో అందరూ వచ్చే తరాల కోసము ఆయన ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు కృష్ణుడి ద్వారా వినడానికి మన కోసం ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ కృష్ణ కూడా ఆయనకి ఆ ప్రేరణ ఇస్తున్నాడు ఈ ప్రశ్న అడగడానికి. సో ఇప్పుడు కృష్ణుడు ఈ ఇద్దరిలో ఎవరు ఉత్తమమో సమాధానం ఏదో చూద్దాం. సో ముందు ఇది లాస్ట్ 11వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నాము. ఈ నిరాకార బ్రహ్మం అంటే ఏంది అన్నది. సో భగవానుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయన నిత్య లోకంలో, సనాతన లోకంలో, గోలోకంలో ఆయన లీలలు చేస్తాడు. అలానే వైకుంఠంలో విష్ణుమూర్తి రూపంలో లీలలు చేస్తాడు. సో రెండవది వచ్చేసి ఆయన పరమాత్మ లాగా అన్ని జీవులలో, అన్ని బ్రహ్మాండాల్లో, అణువులో, ప్రతి యాటంలో ఆయన ఉంటాడు. ఆయన ఉండడం వల్లనే ఈ బ్రహ్మాండాలు, ఈ అణువులు అన్ని పనిచేస్తున్నాయి. అలానే మూడవ తత్వం వచ్చేసి ఇది ఆయనయే, ఈ తత్వాలన్నీ ఆయనవే. ఈ బ్రహ్మము తత్వము ఆయనది. ఇది ఆయన కాంతి, బ్రహ్మజ్యోతి అంటారు. సో పరబ్రహ్మము దేవదేవుడైన శ్రీకృష్ణుడిది కాంతి, బ్రహ్మజ్యోతి. అది సర్వవ్యాపకమైన తత్వము. సో ప్రతి దానికి గుణాలు ఉంటాయి, ప్రతి వస్తువుకి గుణాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి గుణాలు ఉంటాయి. సో ఈ గుణాలన్నీ ఈ బ్రహ్మము అంటే ఈ గుణాలతో కూడుకొని ఉందన్నమాట. ఓకే, కానీ ఇది నిరాకారం, దీంట్లో ఆకారం ఏమీ లేదు. సో భగవంతుడి యొక్క గుణాలన్నీ ఈ బ్రహ్మములో వదిలిపెట్టాడు. సో దీంట్లో ఉన్నా కానీ ఎవరైతే వ్యక్తులు ఈ బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళినా కానీ వాళ్ళకి ఈ క్లేశాలు, భౌతిక క్లేశాలు ఉండవు. కానీ భగవంతుడితో లీలలు చేయలేరు అక్కడ ఆ బ్రహ్మజ్యోతిలో. సో భౌతిక జగతంతో చూసుకుంటే బ్రహ్మానందం అంటారు, అంటే బ్రహ్మజ్యోతి నుండి వచ్చే ఆనందం, అది చాలా రెట్లు ఎక్కువ. ఓకే, ఈ మొత్తము ప్రపంచానికి చక్రవర్తి కన్నా ఎన్నో రెట్లు, అంటే బ్రహ్మదేవుడికి వచ్చే ఆనందం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది అది. కానీ దానికన్నా ఎక్కువ భగవంతుడితోని ఎప్పుడైతే భగవంతుడి లోకంలో ఉండి ఆయన లీలలలో ఎప్పుడైతే మనము పార్టిసిపేట్ చేస్తామో, ఓకే, లీలలలో మనం కూడా యుక్తమై ఉంటామో అది ఇంకా ఎంతో ఉత్తమము. ఓకే, దీని గురించి మళ్ళీ భగవంతుడే ఏం చెప్తున్నాడు చూస్తాం. సో భగవానుడు ఆయన 3 దశలుగా భగవానుడు, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆయన నుండి లీలా పురుషోత్తం అంటారు. నామరూప గుణ లీల 4. ఆయనకి నామం ఉంటుంది, రూపం ఉంటుంది, గుణం ఉంటుంది, లీలలు చేస్తాడు. పరమాత్మ ఓన్లీ నామరూప గుణ లీలలో, పరమాత్మ లీలలు చేయడు. బ్రహ్మము ఓన్లీ నామముంది, గుణాలున్నాయి. ఓకే, ఇది సర్వవ్యాపకమైన తత్వము. దీన్ని అక్షరము కూడా అంటారు, అవ్యక్తము కూడా అంటారు. సో భగవంతుడు చెప్తున్నాడు, శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమో మత. సో ఏమంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నా సాకార రూపము పైననే తమ మనస్సును స్థిరపరిచి, మనో ఏ మాం అంటే నా రూపం. ఇప్పుడు ఆయన నా మాం అంటే అక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నాపై నిత్యయుక్త ఉపాసే, నిత్యము ఆయనకి యుక్తమయ్యి
శ్రద్ధతో ఆయనతో యుక్తమై ఆయనకి సేవ చేస్తారో వాళ్ళు ఉత్తములు. సో నిత్యము యుక్తం అవ్వడం అంటే నిత్యము సేవ చేయడం, ఆయనకి శ్రద్ధతో సేవ చేయడం. సో మత అంటే నా ఒపీనియన్, నా భావం ఏంటి, వీళ్ళే ఉత్తమమైన వారు. మరి మిగతా వారు వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడు 3-4. ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమం అచింత్యం చ కుటస్థం అచలం ధ్రువం సన్నియేమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రత. సో ఇక్కడ ఏమంటున్నారంటే, కానీ ఈ అవ్యక్తం యొక్క గుణాల గురించి చెప్తున్నారు. ఓకే ఓకే అక్షరం అంటే ఇంద్రియ అనుభూతికి అతీతమైనది. సో మన అనుభూతికి అతీతమైనది. అనిర్దేశము దాన్ని ఊహించింది, అంటే దాన్ని నిర్వచించలేము, దాన్ని చెప్పలేమన్నమాట. ఓకే సర్వత్రగము అది అన్ని చోట్ల సర్వవ్యాపమైంది. అచింత్యము అంటే ఊహాతీతము, అంటే ఊహించని దానికన్నా ఎక్కువ ఉంటుంది దాని గుణము. ఓకే కుటస్థం అచలం ధ్రువం అది స్థిరమైంది, అచలమైంది. ఓకే ఇంకేమన్నారు? సో దీన్ని ఎవరైతే అర్చిస్తారో, ఇలాంటి పర్యుపాసతే, ఈ అవ్యక్తాన్ని ఎవరైతే అర్చిస్తారో, ఎలా అర్చించాలే, ఎలాంటి గుణాలతో అర్చించాలే? సన్నియేమేంద్రియ గ్రామం, ఇంద్రియ గ్రామం, ఈ ఇంద్రియ నిగ్రహం ద్వారా సర్వత్ర సమబుద్ధయ, అందరి జీవులతో సమబుద్ధి ఉండాలి. ఓకే సర్వభూత హితేరత, అందరి జీవులకు హితము కోరుతూ ఆ మనస్తత్వం ఉండాలి. ఎవరిని అందరిని సమానంగా చూడాలి, వాళ్ళ హితం కోసము. ప్లస్ మన ఇంద్రియాలను నిగ్రహించి, ఇంద్రియాలను ఎప్పటివరకైతే నిగ్రహించామో ఈ 2 గుణాలు రావు. సో ఈ గుణాలతోని ఆ అవ్యక్తాన్ని ఓకే ఏమంటున్నారు, దాన్ని అర్చన చేయాలి అంటున్నారు. పర్యుపాసతే, అప్పుడు తే ప్రాప్నువంతి మామేవ, వాళ్ళు నన్ను పొందుతారు. కానీ ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారు, ఇది పొందుతారు కానీ ఎన్నో జన్మల తర్వాత పొందుతారు. ఇది ఓకే వెంటనే పొందలేరు. ఎందుకన్నది ఇప్పుడు ఆయన్నే చెప్తున్నారు. ఈ పద్ధతి ఓకే యొక్క కష్టం ఏంటి? క్లేశ అంటే కష్టము. క్లేశో అధికరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త హి గతిర్ దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే. ఓకే ఏమంటున్నారంటే, సో పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల, ఓకే ఇక్కడ ఏమన్నారు కదా, అవ్యక్త సక్త చేతసాం. ఓకే సో దాని పట్ల ఎవరికైతే మనస్సు దానిపైన ఆ అవ్యక్తం పైన పెడతారో, దాన్ని అర్చిస్తారో, వాళ్ళకి ఆ పద్ధతి క్లేశో అధికరస్తేషాం, ఆ పద్ధతి చాలా క్లేశమైనది, చాలా క్లేశాలతో బాధలతో కూడుకొని ఉంది. అవ్యక్త హి గతిర్ దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే. సో దేహదారులైన మనకి దేహదారం ఎవరికైతే ఉందో, ఈ అవ్యక్తాన్ని ఉపాసనం చేసుకోవడం, ఈ అవ్యక్తాన్ని అర్చించడము చాలా దుఃఖమైన పద్ధతి అని చెప్తున్నారు. ఎందుకు? మనకి దేహం ఉంది కాబట్టి. సో మనము దేహమున్న భగవంతుణ్ణి కొలవడము చాలా తేలిక, కానీ ఆయన యొక్క అంశాన్ని, ఆయన యొక్క అవ్యక్త రూపాన్ని కొలవడము చాలా కష్టం. అలా అయితే మనము ఏదైతే కోవిడ్లో సంఘటన ఉందో, మనం ఎవరితో కలవకుండా ఇంట్లోనే ఉండాలి, ఓకే ఒంటరిగానే ఉండాలి. కొంతమంది చెప్తారు హాస్పిటల్గా ఒంటరిగా ఉండేసి వాళ్ళు ఆ భయంతోనే చాలా మంది చనిపోయారు. జబ్బు కన్నా ఎక్కువ ఆ భయంతో ఎక్కువ. సో మనం దేహం ఉన్న వాళ్ళము అందరం, ప్రతి జీవి కూడా ఏమనుకుంటది, ఓకే వేరే జీవితోని కలిసి ఉండాలనుకుంటది. ఒంటరిగా ఎవరికి ఉండడం ఇష్టం ఉండదు. ఓకే సో అందుకోసమే మనకి ఈ సంబంధాలు అన్నది ఇంపార్టెంట్. ఓకే అలానే సో మనకి దేవుడిని, ఆ సాకార రూపాన్ని అర్చించడము చాలా తేలిక. సో 2 అవ్యక్త రూపం కూడా ఆయనదే, ఆ బ్రహ్మము కూడా ఆయనదే. సో ఇప్పుడు ఎవరైతే ఆయనని అర్చిస్తారో,
ఆ దేవదేవుణ్ణి అర్చిస్తారో వాళ్ళకి ఆయన ఏం మేలు చేస్తాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరత్ పార్థ మయ్యే వేషిత చేతసాం. సో ఏమంటున్నారు, ఎవరైతే సర్వాణి కర్మాని అన్ని కర్మలు నాకు సమర్పిస్తారో, సమర్పించి అనన్యైవేన యోగేన అనన్య భక్తి చేస్తారో, అంటే కేవలం భగవంతుడు విష్ణుకి కృష్ణుడికే భక్తి చేస్తారో, మాం ధ్యాయంతో ఉపాసతే నన్ను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ నాకు భక్తి చేస్తూ అన్ని కర్మలు నాకు సమర్పిస్తారో. సో అన్ని కర్మలు సమర్పిస్తారంటే కర్మలు చేయమంటున్నారు, ఆయనకి ఆ ఫలితాలని ఆయన తృప్తి కోసమే, ఆయన సంతోషం కోసమే, ఆయనకి కేవలము ఆయనకే కేంద్రంగా అనన్యేనైవ, ఓకే, ఆయనని ఎప్పుడు తలుస్తూ ఆయనకి సేవ చేయమంటున్నారు. ఇక్కడ ఆచార్యులు ఉదాహరణ చెప్తారు. ఎలా అయితే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసము ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ మనసులో వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఇష్టమైన వస్తువులు ఎక్కడన్నా బజారుకి వెళ్తే, ఓకే, వాళ్ళ పిల్లలకి ఏదైతే ఆ వస్తువు చూడగానే ఆ పిల్లోడు, ఆ కూతురు, ఆ కొడుకు లేకపోతే మనవడు మనవరాలు గుర్తొచ్చేసి వాళ్ళ కోసము అది కొనుక్కొని తీసుకొని వెళ్తారు. సో వాళ్ళ కర్మలు, వాళ్ళ ధ్యానం అంతా ఆ పిల్లల పైన పెట్టేసి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. సో ఉత్తమ భక్తులు అంటే అలానే ఉంటారు, ఎల్లప్పుడూ దేవుణ్ణి చింతిస్తూ ఆయన కోసం అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాంటి వాళ్ళకి మరి నేనేం చేస్తాను, తేషామహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరత్ పార్థ మయ్యే వేష చేతసాం. సో ఇలా మయ్యే వేష చేతసాం, సో ఇలా ఎల్లప్పుడూ వాళ్ళ మనసు నా పైన సంలగ్నం చేసిన వారికి తేషాం అహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్, ఓకే, వాళ్ళకి నేను తేషాం అహం నేను ఏం చేస్తాను, మృత్యు సంసార సాగరాత్ ఈ జన్మ మృత్యు సాగరం నుండి భవామి న చిరత్ పార్థ వెంటనే వాళ్ళని ముక్తులను చేస్తాను, వాళ్ళని ఈ జన్మ మృత్యు సంసారం నుండి సముద్ధార్థ రక్షిస్తాను అని చెప్తున్నారు అన్నమాట. సో ఇది భగవంతుడు మనం చేసే భక్తికి ఇచ్చే ఫలితం. మనం ఎప్పుడు ఫలితం కోసము చూస్తాం. సో ఇక్కడ అనువాదము, అని ఓ పార్థ సర్వకర్మలు నాకు అర్పించి అనన్య చింత లేక వేరే చింతలు లేకుండా నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించే వారిని శీఘ్రమే, సముదర్త అంటే శీఘ్రమే, రక్షించేవాడు. శీఘ్రమే అంటే ఈ వర్డ్ వస్తుంది, భవామి నచిరత్ పార్థ, నచిరాత్ ఒక శీఘ్రమే అంటే ఆలస్యం చేయకుండా, జనన మరణ నుండి సంసారం నుండి నేను ఉద్ధరింతును, రక్షించును, సముదార్థ. ఓకే, సో ఇది భగవంతుడి యొక్క మనం చేసే భక్తికి భగవంతుడు ఇచ్చే హామీ, ప్రామిస్. నెక్స్ట్ ఇది చిన్నగా మనము ఈ పాఠంతోనే, సో ఫస్ట్ అడిగారు, ఎవరు ఉత్తమమయ్యా, భక్తిలో నెలకొన్నవారా, నిరాకార బ్రహ్మంని అర్చించేవారా? సో భగవంతుడు దానికి సమాధానం చెప్పారు, నా రూపాన్ని, నాకు ఎవరైతే తనను మనస్సును స్థిరపరిచి శ్రద్ధతో సర్వదా ఎల్లప్పుడూ నన్ను అర్చిస్తారో వాళ్ళే అత్యంత పరిపూర్ణులు. ఇది నా ఒపీనియన్ అని చెప్పారు. భగవంతుడు ఎప్పుడైతే నా ఒపీనియన్, నా భావము అన్నారంటే అది కన్క్లూజన్. ఆయన ఏదో ఓకే సింపుల్ గా చెప్పాలని ఇది నా ఒపీనియన్ అని చెప్తారు. అలా అంటే ఏదో సాధారణ వ్యక్తులు కూడా నా ఒపీనియన్ అన్నదానికి మనం రెండు ఆలోచించవచ్చు. ఓకే, ఆయన ఒపీనియన్ అంటున్నారు, గట్టిగా చెప్పట్లేదని. భగవంతుడు ఓకే అలా వినయంగా నా ఒపీనియన్ ఇది అన్నప్పుడు అది సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన శ్రేయోభిలాషి, మన మంచి కోసమే ఆలోచిస్తున్నాడు. మన ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటాడు, ఆ గోళకానికి, ఆ వైకుంఠానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. 3-4 శ్లోకాలలో ఏం చెప్పారు, ఈ నిరాకార బ్రహ్మం గురించి చెప్పారు. సో ఎవరైతే దాంట్లో నెలకొన్నవారో చివరికి నన్ను పొందుతారు అని చెప్పారు. 5వ శ్లోకాలో ఈ నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టముతో కూడి ఉంటుంది.
దేహదారులకు ఈ పద్ధతి సర్వదా కఠినం అని చెప్పారు. హరే కృష్ణ. సో ఇది భక్తుడికి నిరాకారవాదుడికి తేడాలు ఏముంటాయో ఈ పటంతోనే, ఈ టేబుల్తో చూసుకుందాం. నిరాకారవాదుడు నిరాకారంపై అంటే బ్రహ్మముపై ధ్యానం చేస్తాడు. భక్తుడు విగ్రహ రూపంపై భగవంతుడి పైన డైరెక్ట్ ధ్యానం చేస్తాడు. ఇంద్రియాలను నిరాకారవాదుడు నియంత్రిస్తాడు. భక్తుడు ఇంద్రియాలను భగవంతుడి సేవలో యుక్తం చేస్తాడు. సో యుక్తం చేయడం చాలా తేలిక, నిగ్రహించడం చాలా కష్టం. పిల్లోని మనం అనుకో కామ్గా కూర్చోవడం చాలా కష్టం. అదే పిల్లోని ఏదో ఒక పని చెప్తే ఏదో ఒక పని చేయించాలి, అది ఆటపాటలాగా వాళ్ళకి చేయించడము చాలా తేలిక. ఓకే, అలానే ఆడుతూ పాడుతూ ఓకే భక్తిలో భగవంతుడి నామాలు కీర్తిస్తూ శ్లోకాలు చెప్తూ అలా సేవలు చేయడం చాలా తేలిక. కానీ ఏమి చేయకుండా ఇంద్రియాలను వశంలో పెట్టేసి ధ్యానం చేయడం చాలా కష్టం. అందుకోసం 3వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్పాడు, అయ్యా ఎవరికైతే ఈ దేహం ఉందో, ఇంద్రియాలు ఉన్నాయో, ఓకే ఈ 3 గుణాలలో మనం ఎప్పుడైతే ఉన్నామో ఈ భౌతిక జగతంలో, ఓకే ఈ ఇంద్రియాలను నిగ్రహించడము చాలా కష్టం. అర్జునుడు కూడా 6వ అధ్యాయంలో అదే చెప్తాడు, ఈ ధ్యానం అన్నది చాలా కష్టం. మళ్ళీ ఉపనిషత్తులో సంస్కృతాభ్యాసం అశాశ్వత భావాల ద్వారా బ్రహ్మాన్ని అర్థం చేసుకుంటాడు. సో ఆయన శక్తులతోని ఇవన్నీ అర్థం చేసుకోవడాన్ని శాస్త్రాలతోని ఓకే భక్తుడు నవవిధ భక్తి ద్వారా భక్తియుత సేవ చేస్తూ శ్రీకృష్ణుడి అర్థం చేసుకుంటాడు. సో ఆయన భక్తి చేస్తూ సేవలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. ఆయన చైత్య గురువు అంటారు. ఆయన మనతో ఎప్పుడైతే ప్రసన్నం అవుతాడో మనకి ఏది మంచో మనకి వ్యక్తం చేస్తూ ఉంటాడు. సో ఈ నిరాకారవాదము, ఈ పరబ్రహ్మం పైన ఈ పద్ధతి చాలా కఠినమైనది. భక్తి చాలా సులభమైనది, సహజమైనది. శ్రీకృష్ణుతో సంబంధం లేదు, భగవంతుడి సాకార రూపంతో భగవంతుడితో సంబంధం లేదు. ఆయన యొక్క అంశానితోనే సంబంధం పెట్టుకున్నాను నిరాగ. భక్తుడికి అన్ని తెలుసు, ఆయనదే బ్రహ్మము, ఆయననే పరమాత్మ, ఆయననే భగవంతుడు. మనం అదే చూసాము 7 నుండి 11వ అధ్యాయం వాళ్ళకి అదే చూసాము. సమస్తములో ఆయన ఎలా ఉన్నాడు, ఓకే ఆయన గుణాలు ఎలా ఉన్నాయి సమస్తంలో. ఓకే సో బ్రహ్మము ద్వారా అన్ని గుణాలు ఇస్తున్నాడు అన్ని వస్తువులకి. అది మనం చూసాము 7వ అధ్యాయంలో చూసాము. రసోహం అప్సు కౌంతేయ 9లో చెప్పాడు, 10లో చెప్పాడు, 11లో సమస్తం ఆయనలో ఏముంది ఎలా ఉంది అది చూసాము. సో ఈ రకంగా భక్తుడికి అన్ని దశల గురించి తెలుసు, కానీ భగవంతుడు ఉత్తమం అని తెలుసు. ఆయనతో సంబంధం పెట్టుకుంటాడు. ఆయన్నే నా తండ్రి, ఆయన్నే నా శ్రేయోభిలాష అని గుర్తుపెట్టుకొని ఆయన్ని ఎప్పుడు పూజిస్తూ ఉంటాడు, భక్తి చేస్తూ ఉంటాడు, అర్చిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఆయన కర్మలు చేస్తాడు, ఆయనతో ధ్యానము అర్జిస్తాడు, ఆయనని ధ్యానిస్తాడు, ఆయనకి సేవలు చేస్తాడు. కర్మ రూపంలో సేవ చేస్తాడు. సో సేవ అన్నప్పుడు, భక్తి అన్నప్పుడు కర్మ ఆయన ప్రసన్నం కోసము చేయడం, దాన్నే భక్తి అంటాం. సో పరిపూర్ణ జ్ఞానంతో, పూర్ణ ధ్యానంతో చేయడం. సో భక్తిలో కర్మలున్నాయి, జ్ఞానం ఉంది, ధ్యానం ఉంది. ఇంకోటి స్వప్రయాస మీద ఆధారపడి ఉంటుంది, స్వంత కష్టం పైన ఆధారపడి ఉంటాడు. అదే భక్తుడు శ్రీకృష్ణుడి పైన ఆధారపడి ఉంటాడు. భక్తుడు ఆయన గురువు పైన, ఇతర భక్తుల పైన, ఓకే భగవంతుడి పైన ఆధారపడి ఉంటాడు. ఓకే ఆయన కష్టము ఆయన అనుకోడు నేను చేస్తున్నా అనేసి, ఆ అహంకారం ఉండదు. ఆయన భగవంతుడి అనుగ్రహం అనుకొని అన్ని చేస్తుంటాడు. సో నిరాకారవాదుడికి పాక్షిక సాక్షాత్కారం అంటే పార్షియల్, కొద్దిగా అంటే పూర్తిగా రాదు, ఓన్లీ ఆ బ్రహ్మము వరకే. పరమాత్మ భగవంతుడి గురించి ఆయనకి ఆ జ్ఞానము పూర్తిగా లేదు. భక్తుడికి పూర్తి జ్ఞానం ఉంది, సచ్చిత్ ఆనందం ఇది. సో ఇప్పుడు భక్తియుక్త సేవ యొక్క దశలు అంటే, సో ఉత్తమ భక్తి నుండి లెవెల్స్ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. పరిపూర్ణత చెందిన భక్తియుత సేవ,
ఓకే. సో ఇప్పుడు టాప్ మోస్ట్ భక్తి ఇది అంటున్నారు. మయ్యేవ మన ఆతత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. సో ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు, ఎవరైతే నన్ను మయ్యేవ నన్ను, ఓకే, దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని మన ఆదత్స్వ, ఓకే, మన అంటే మనస్సుని ఎప్పుడు ఆయన పైన స్థిరపరిచి, బుద్ధిని ఆయన పైన స్థిరపరిచి, ఓకే, నివేశయ, ఓకే. సో ఆయనని, ఆ బుద్ధిని మనస్సుని ఆయన పైన ఉపయోగించి ఆయనకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఎప్పుడు ఆయనలో నివసిస్తారు. ఆయనలో నివసిస్తారంటే ఆయన హృదయంలో వాళ్ళు ఉంటారు. మనం ఎవరికైతే సేవ చేస్తామో వాళ్ళు ఎప్పుడు మనల్ని మర్చిపోరు. భగవంతుడు ఈ శ్లోక 9:29లో కూడా చెప్పారు, సమోహం సర్వభూతేషు నామే ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మయి తేషు చే చాప్యహం. ఎవరైతే నాకు భక్తి చేస్తారో వాళ్ళు నా హృదయంలో ఉంటారు అనేసి. సో ఇక్కడ నాలో నివసింతురు అంటే నా హృదయంలో ఉంటారు. దీంట్లో సంశయం ఏమీ లేదు. సో వాళ్ళ మనస్సు, బుద్ధి, కర్మలు అన్ని భగవంతుడికి నిమగ్నం చేసి ఉంటారు. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇది పెట్టాము. సో మనం ఎవరైనా కానీ, శబరి ఉత్తమ భక్తురాలు, వాళ్ళు గురువులు చెప్పిపోయారు, అమ్మ ఒక 13 సంవత్సరాల తర్వాత రాముడు వస్తాడు, ఆయన కోసము వీక్షించు, ఆయన కోసం ఉండు, ఆయన వచ్చినప్పుడు ఆయనకు సేవ చేయి. ఆ గురువు ఆదేశాల పైన ఆమె సేవ చేసుకుంటూ పోతూనే ఉంది, ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంది. ఓకే. సో అలా మనము ఎలాంటి, ఏ ఆశ్రమం ఉన్నా, గృహస్థాశ్రమా, బ్రహ్మచారి ఆశ్రమ, సన్యాసాశ్రమ, వానప్రస్థాశ్రమ అని కాదు, ఎక్కడ ఉండే అయినా కానీ భక్తి చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ చూస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? సో మనం అన్ని వంటలు చేస్తాము. ఓకే. ప్రభువులు డబ్బులు, ఓకే, సంపాదించి కూరగాయలు, కావాల్సిన సరుకులన్నీ తీసుకొస్తారు. ఓకే. అది ఇంట్లో అమ్మ వంట చేసి భగవంతుడికి పెట్టచ్చు. ప్రభు పూలు తీసుకొస్తారు, అమ్మ దేవుడికి అర్పిస్తుంది, అక్కడంతా క్లీన్ చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది. ఆ రకంగా ఇద్దరు, ప్రభువు మాత ఇద్దరు భగవంతుడి సేవలో ఇంట్లో ఉంటూ కూడా ఈ ఉత్తమ భక్తి చేసుకోవచ్చు. ఓకే. సో ఉదాహరణ చెప్పాను కదా, ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లల కోసం అని ఎప్పుడు ఆలోచిస్తూ చేస్తారో అలా భగవంతుడి కోసం ఆలోచించాలి. సో భగవంతుడికి అర్పించిన తర్వాత ఎప్పుడైతే అది మనం ప్రసాదం తీసుకుంటామో, భగవంతుడి అర్పించినప్పుడు అది భోగం అంటారు. ఆయన భోగిస్తాడు, మనము ఆయన ప్రసాదం తీసుకుంటాము. ఆయన తీసుకున్న తర్వాత మనము దాంట్లో ఉన్న పాపాలన్నీ తీసి మనకిస్తాడు. 3వ అధ్యాయంలో చెప్పాడు, యజ్ఞ శిష్టాశన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై. ఎవరైతే శిష్టులు అంటే ఎవరైతే సాధువులు ఉన్నారో, ఓకే, సాధువులు అంటే భక్తులు, వాళ్ళు ఏదైతే ఆహారం తీసుకుంటారో అది ఎప్పుడు నాకు అర్పించి వాళ్ళు తీసుకుంటారు, దానివల్ల అన్ని పాపాల నుండి ముక్తులవుతారు అని చెప్తారు. సో ఇది ఉత్తమ భక్తి. అది కాదా, సరే, నాకు అది ఎప్పుడు ఆయన్ని గుర్తుపెట్టుకోవడము, ఆయన్ని ఆలోచించడము, ఓకే, మనసులో పెట్టుకోవడం చాలా కష్టం. సాధారణంగా మనందరి పరిస్థితి అదే, ఎల్లప్పుడూ ఆయనని, ఆ యొక్క లైక్ శబరి ఎలా అయితే గురువు చెప్పిన ఆజ్ఞ 13 సంవత్సరాల వరకు అనన్య భక్తి, ఆ ఏకాగ్రత అక్కడి నుండి వెళ్ళలేదు. ఆ హంపిలో వెళ్తే ఇప్పుడు కూడా ఆశ్రమం ఉంది, ఓకే, పంప సరోవర్ దగ్గర. సో ఆమె అక్కడ నుండి వెళ్ళలేదు, అక్కడే ఉంది 13 సంవత్సరాల వరకు. మనకి ఏదన్నా ఒక ఆదేశం 13 గంటలు 13 నిమిషాలు కూడా ప్రాక్టీస్ చేయడానికి, ఓకే, అది మన జీవితంలో అమలుపరచడానికి చాలా కష్టమవుతుంది. అలాంటిది ఆ తల్లి 13 సంవత్సరాలు అలా చేసింది. సో అలా కాకపోతే ఏం చెప్తున్నారు భగవంతుడు? అయ్యా అలా కష్టమా, అయితే సాధన భక్తి చెయ్యి. ఎలా చేయాలి సాధన భక్తి? అతచిత్తం సమాధాతం నచక్నోసి మై స్థిరం. అలా నీ బుద్ధి, నీ సమాధాతం, చిత్తము, నీ మనస్సు అలా స్థిరపరిచి లేకపోతే నచక్నోసి అభ్యాస యోగేన తతో, ఓకే, అభ్యాసం, ఈ ఏదైతే నియమాలు ఉంటాయో, సో ఆచార్యులు మనకి దాన్ని సాధనా భక్తి అంటారు. సాధనా భక్తి అంటే నియమాలు పాటిస్తూ భక్తి చేయడం. అలా చేస్తూ చేస్తూ అది రాగభక్తికి అవుతుంది. ఓకే.
సో ఫస్ట్ చిన్నపిల్లలకి అన్ని రూల్స్ చెప్పాలి, ఇలా చేయాలి ఇలా చేయాలని. చేస్తూ చేస్తూ అవి ఆటోమేటిక్ అయిపోతాయి. ఓకే, సో చిన్నపిల్లలకి వాళ్ళు స్నానం చేయడం కానీ, పళ్ళు తోముకోవడం కానీ, 2 ఏళ్ల పిల్లలు 3 ఏళ్ల పిల్లలు వాళ్ళు చేయకపోవచ్చు. కానీ చేస్తూ చేస్తూ 10 ఏళ్ల వయసుకు వచ్చే వరకు వాళ్ళకి చెప్పనక్కర్లేదు, వాళ్ళే ఆటోమేటిక్గా పళ్ళు తోముకుంటారు, ఓకే, స్నానాలు చేసుకుంటారు, అలాంటి క్రియలన్నీ చేస్తారు. సో సాధన భక్తి అంటే మనం నియమాలు పాటిస్తూ, ఆచార్యులు చెప్పిన నియమాలు పాటిస్తూ మనం భక్తి చేస్తాము. చేస్తూ చేస్తూ మనకి దానిపైన ఆసక్తి, దానిపైన రుచి పెరుగుతుంది. అప్పుడు రుచి పెరిగినప్పుడు మనము సాధారణంగానే మన మనసులో ఎప్పుడు దేవుడు ఉండిపోతాడు. ఇది 1 జన్మ కావచ్చు, 2 జన్మలు కావచ్చు. అందుకోసం కొంతమంది ఎవరైతే ఉత్తమ భక్తులు ఉంటారో, భగవంతుడు 6వ అధ్యాయంలోనే చెప్పారు, ఎవరంటే పూర్తిగా ఓకే భక్తి చేయలేరో, 100% కాలేదో వాళ్ళు భక్తుల ఇంట్లో జన్మించేసి చిన్నప్పటి నుండే వాళ్ళు ఆ భక్తి పట్ల ఆసక్తి చూపుతారు, అది చెప్తారు. సో ఇలా ఈ ఆచరణలు, ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ ఏమవుతుంది, మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. సో ఏమంటున్నారు, ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను, ఇచ్ఛాప్తుం, ఓకే, నన్ను పొందే కోరికను నువ్వు పెంచుకుంటావు ఓ ధనంజయ, ఓ అర్జున అని చెప్తున్నారు. ధనంజయ అర్జునుడి పేరు. సో భక్తి యొక్క నియమాలు మరియు నిబంధనలు అనుసరించడం. కొన్ని నియమాలు ఇక్కడ రాసుకున్నాం మనము. ఓకే, ఏంటి, ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వం, ఆయన చెప్పిన మార్గాన్ని మనం అనుసరించాలి. వేకువజామున లేవడము, పొద్దున్నే లేవడము, ఆలయంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేయడము, స్తుతి చేయడము, భగవంతుని ఓకే కీర్తనలు చేయడము, హరే కృష్ణ జపం చేయడము. భగవంతుడు చెప్పాడు, యజ్ఞాలలో నేను జప యజ్ఞోస్మి అని చెప్పాడు. విగ్రహాలకు పువ్వులు అందించడము, విగ్రహం కోసము వంట చేయడము, భగవంతుడి కోసం. సో విగ్రహాలు ఓకే ఎన్నో రకాలు. ఒకటి డైరెక్ట్ విగ్రహాలు పంచలోహాలతో చేసింది, ఇంకోటి లేకపోతే చెక్కతో చేసిన విగ్రహము, లేకపోతే మట్టితో చేసిన విగ్రహము, ఇవన్నీ. సో ఈ విగ్రహాల కష్టం అవుతే ఓన్లీ పటము, ఫొటోస్ పెట్టుకొని కూడా మనం దేవుడికి సేవలు చేయొచ్చు. సో ఫోటోలో ఏదైతే ఇప్పుడు మనకి తిరుపతి బాలాజీ ఉన్నారు, ఓకే, లేకపోతే బృందావనంలో రాధారమన్, అలా ఓకే, ఏదైనా పూర్వ మందిరాలు ఉన్నాయి, లేకపోతే ఇస్కాన్లో 50 సంవత్సరాలు అలా ఏదైతే ఇస్కాన్కి మీరు దగ్గరగా ఉంటారో ప్రతిరోజు వాళ్ళు 8 సార్లు భోగాలు, 7 సార్లు ఆరతిలు ఇస్తారు. అలాంటి విగ్రహాల పటాలు తెచ్చుకొని, ఫొటోస్ తెచ్చుకొని మనం పెట్టుకొని ఆ ఫొటోస్కి మనము సేవలు చేయొచ్చు. అది విగ్రహ సేవతోనే సమానం. ఓకే, దీని గురించి సెపరేట్ క్లాస్. ఓకే, నైవేద్యం అర్పించడము, శుద్ధ భక్తుల నుండి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం నిరంతరం శ్రవణం చేయడము. ఓకే, సో అర్హత ఎవరైనా చేయవచ్చు, భక్తి ఎవరైనా చేయొచ్చు. అదే రామానుజాచార్యులు చెప్పారు, అందరూ ఆచార్యులు ఇదే చెప్పారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అందరూ ఇదే చెప్పారు. దీనికి అర్హత ఏం లేదు. భగవంతుడే 9వ అధ్యాయంలో 32వ శ్లోకాలు చెప్పారు. ఓకే, ఏం చెప్పారు, స్త్రియో వైశ్య తథా శూద్ర ఏపి షో పాపయోనయ. ఓకే, సో ఎలాంటి జన్మ అయినా కానీ అందరూ భగవంతుడికి భక్తి చేయొచ్చు. నేను ఈ కులంలో పుట్టాను, ఆ కులంలో పుట్టాను, ఓకే, పెద్ద కులంలో పుట్టాను, చిన్న కులంలో పుట్టాను, అది ఇది కాదు. అందుకోసమే రాముడు వచ్చినప్పుడు ఏం చేయించాడు, ఓకే, వానరులు ఆయన భక్తులు, ఓకే, ఒక వేటగాడు ఆయన భక్తుడు గుహ, మళ్ళీ అలాగే దానవుడైన ఓకే రావణుడి తమ్ముడు ఆయన భక్తుడు. సో ఎవరైనా ఆయన భక్తులు కావచ్చు. అలానే ప్రహ్లాదుడు దానవ కుటుంబంలో పుట్టాడు, ధ్రువుడు రాజు ఆయన. ఓకే, సో అలా ఎవరైనా కానీ ఆయనకి భక్తి చేయొచ్చు. ఫలితాలు తప్పనిసరిగా దేవాది దేవుని ప్రేమని పొందుతాము. సరైన ఫలితం ఏంటి, భగవంతుడి ప్రేమ పొందడం. ఇంకా అది కూడా కాకపోతే అభ్యాసేప్య అసమర్థోసి, ఆ అభ్యాసం, ఆ నియమాలు పాటించడం కాకపోతే
మత్కర్మ పరమో భవ, నా కోసము కర్మలు చెయ్యి, భగవంతుడి కోసం. సో ఎవరైతే భగవంతుడికి భక్తి చేస్తున్నారో, అందుకోసం మనం ఏం చేస్తాం, చాలా వరకు మన దక్షిణ భారతంలో గుడిలలోకి పూజారులు ఉంటారు, వాళ్ళకి పూలు తీసుకెళ్ళి, కొబ్బరికాయలు తీసుకెళ్ళి, లేకపోతే ఏదన్నా ఉత్సవాలు చేస్తుంటే వాళ్ళకి దానం ఇవ్వడము, అలాంటివన్నీ చేస్తుంటాము. ఆ రకంగా భగవంతుడి కోసము అలా సేవలు చేస్తూ మనకొచ్చే ఫలాన్ని భగవంతుడికి ఇవ్వడం ద్వారా మనము ఓకే మదర్తపి కర్మాని కుర్వన్ సిద్ధిం అవాప్సి, ఈ రకంగా కర్మలు చేస్తూ చేస్తూ మనము సిద్ధిని పొందుతాము, పూర్ణత్వ స్థితికి చేరుకుంటాము. ఓకే, సో ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నియంత్రిత నియమాలను అనుసరించలేకపోతే శ్రీకృష్ణుని సేవలో అన్ని ఇంద్రియాలను వినియోగించాలి, శ్రీకృష్ణుని కోసం కర్మలు చేయాలి, పరిపూర్ణ దశకు చేరుతాం. ఏ రకంగా పై దశకి వెళ్ళిపోతాం, ఆచార్యుల ఆదేశాలు. ఇది కూడా చేయకపోతే చూడండి భగవంతుడు ఎంత దయా తలుస్తున్నాడు మన పైన. అథ అంటే ఇంకా ఇది కూడా కాదా, అతైథప్య శక్తోసి అశక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగం తత కురు యథాత్మవాన్. అలా కూడా నువ్వు దేవుడికి, అమ్మా నేను గుడికి వెళ్ళను, నా ఇంట్లో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటే, సరే అయ్యా నీ కర్మఫలాలు ఏదైతే ఉందో అది ఏదన్నా మంచి కార్యాలకు. ఓకే, సో అందరి జీవులలో పరమాత్ముడు ఉన్నాడు, ఆ జీవులకే సేవ చేయి. లేకపోతే భగవంతుడి కార్యాలకు ఎక్కడో అక్కడ ఇండైరెక్ట్ అక్కడ గుడి కడుతున్నారంట రామాలయం అయోధ్యలో, సో ఇక్కడ నుండే మీరు దేవుడికి ఆ విరాళాలు పంపించండి. సో ఆ రకంగా కూడా మనము సేవ చేసుకోవాలి. ఆయనను ఒకవేళ నా భావంలో కర్మను చేయుట అందును నీవు అసమర్థుడవు అయినచో సర్వకర్మ ఫలములను త్యాగం చేసి ఆత్మస్థితుడవుటకు యత్నింపుము. ఈ రకంగా మనం ఆ నిస్వార్థ భావంతో ఎప్పుడైతే మనం చేస్తామో, ఆ కర్మఫలాన్ని త్యాగం చేస్తామో, ఆత్మస్థితికి వెళ్తాము అంటున్నారు. ఓకే, సో నేను శరీరం కాదు ఆత్మ అనే ఆత్మానుభూతి మనకి కలుగుతుంది. ఇది కృష్ణుడు చెప్పే ఉపదేశాలు. ఇవి పాటిస్తే మనకి ఫలితము ఖచ్చితంగా దక్కుతుంది. 12 అన్నిటినీ సమకూడి చెప్తున్నాను అన్నమాట. శ్రేయో జ్ఞానం అభ్యాసాత్ జ్ఞాన ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగా శాంతి త్యాగా శాంతి అనంతరం. ఓకే, శాంతిర్ అనంతరం. సో ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో, సో జ్ఞాన ఉపార్జనము నందు నియుక్త అగుము. సో మనకి ఈ కర్మఫలాలు త్యాగం చేయడము మనకు అలవాటు లేదు, మనం ఏ జన్మలో చేయలేము, ఈ జన్మలో మనకు మనసు రావట్లేదు. ఏం చేయాలి, అప్పుడు మనము ఈ జ్ఞానాన్ని, భగవంతుడి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో, భగవంతుడి కీర్తనలు వింటూ ఉంటామో, ఆయన గొప్పతనాలు వింటూ ఉంటే, అయ్యా ఇన్ని చోట్ల భగవంతుడు చెప్తున్నాను, మనకి ఇన్ని ఉపదేశాలు ఇస్తున్నాను, సో చేయడానికి ఆ మనసు కలుగుతుంది. మంచి మాటలు విని 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 మంచి చేయాలనిపిస్తుంది. ఓకే, సో అందుకోసం జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. అయినప్పటికీ జ్ఞానము కంటేనే ధ్యానము ఉత్తమం. ఎందుకు, సో జ్ఞానం ఏం చేస్తుంది, ధ్యానాన్ని పెంచుతుంది. అందుకోసము ధ్యానము నెక్స్ట్ స్టేజ్. మనం అక్కడ చూసాము కర్మ జ్ఞాన ధ్యానం. సాధారణ కర్మల కన్నా జ్ఞానం. ఇప్పుడు మనం చేసే కర్మలు చాలా వరకు ఈ ప్రపంచంలో చేసే కర్మలు ఏంటి, సాధారణ కర్మలు. మన దేహాని కోసం చేస్తున్నాం, ఆత్మ కోసం కాదు. సో అందుకోసం ఎప్పుడైతే ఈ శాస్త్ర జ్ఞానం తీసుకుంటామో అప్పుడు మన ధ్యానం పెరుగుతుంది. అప్పుడు చేసే కర్మలు ఈ కర్మ ఫల త్యాగంతో చేస్తాము. సో ధ్యానము కంటే సర్వకర్మ ఫల త్యాగము మేలైనట్టిది. సో అంటే 11లో చెప్పింది ఈ ధ్యానము కన్నా ఉత్తమమైంది. ఎలా అయినా అట్టి సర్వకర్మల ఫల త్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. సో అలా ఎప్పుడైతే మనం ఆ ఫలాన్ని ఒక మంచి కార్యాలకు ఉపయోగిస్తామో శాంతి పొందుతాము. సో 11 నుండి శాంతి పొందుతాము. 10 నుండి ఏమన్నాడు,
సారీ, ఇది 12 నుండి శాంతి పొందుతాము. 11 కర్మఫల త్యాగము చేసినప్పుడు ఆత్మస్థితికి వెళ్తాము. ఓకే, శాంతిని పొంది యాక్చువల్గా 11, 12 కన్క్లూజన్ 2 కూడించాలి. ఆత్మశాంతి కర్మఫల త్యాగం వల్ల ప్లస్ ఆత్మస్థితికి వెళ్తాము. దానికన్నా ముందుది 10వది పూర్ణత్వాన్ని పొందుతాము. ఎలాగైతే ఏమన్నారు 10లో ఎప్పుడైతే భగవంతుడి కోసం కర్మలు చేస్తాము, ఓకే, అప్పుడు పూర్ణత్వాన్ని పొందుతాము. 10లో ఏం చెప్పారు? ఆచార్యుల యొక్క నియమాలు పాటించడం వల్ల ఆయనని చేరుకోవాలనే కోరిక పెరుగుతుంది. ఓకే, కానీ ఎప్పుడైతే మనం అన్ని కర్మలు మన మనస్సు బుద్ధి ఆయన పైన కేంద్రీకరించి చేస్తామో అప్పుడు ఆయన హృదయంలో మనం ఎప్పుడు నివసిస్తాము. ఓకే, ఆయనకి చాలా ప్రియులం అవుతాము. ఇదంతా చెప్పాడా? సో ఇవి మళ్ళీ ఒకసారి దశలు. 8లో మనస్సు కృష్ణునిపై స్థిరించి కృష్ణునితో సంబంధం కలిగి ఉండి జీవించుట. సో ఇది ఉన్నత దశ, ఇది టాప్ మోస్ట్. ఇది ప్రత్యక్ష, అంటే డైరెక్ట్ భగవంతుడికి స్మరిస్తూ భగవంతుడికి సేవలు చేస్తున్నారు. 9లో సాధన భక్తి యొక్క నియంత్రణ నియమాలను అనుసరించడం, కృష్ణుని పొందాలనే కోరికను పెంపొందించుకోవడం. సో ఇది ఆయన పొందాలనే కోరిక పెంచుతుంది. 10వది కృష్ణుని కోసం కర్మలు చేయడం. దీన్ని ఏం చేస్తుంది? పూర్ణత్వాన్ని పొందుతాం దీనివల్ల. ఓకే, భక్తియుత సేవకు పూర్ణత్వం అంటే ఏంది? ఆ పై స్టేజ్కి వెళ్తాము, 9 కానీ 8 కానీ స్టేజ్కి. 11 స్టేజ్ వల్ల మనం ఈ శరీరం కాదు ఆత్మ ఉందని తెలుసుకుంటాము. సో 12 ఏం చెప్పారు? 12 కూడా ఏమన్నారు? సాధారణ కర్మల కన్నా జ్ఞానము పెద్దది, జ్ఞానం ఉత్తమం. జ్ఞానము కన్నా ధ్యానం ఉత్తది, ధ్యానం కన్నా అన్ని కర్మఫలాలను త్యాగం చేయడం, దానివల్ల శాంతిని పొందుతావు అని చెప్తున్నారు. ఇది పరోక్ష, అంటే ఇండైరెక్ట్ గా భగవంతుని పొందడానికి ఈ 11, 11, 12. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇవన్నీ చేస్తే మనకి ఈ గుణాలు వస్తాయి. ఈ గుణాలు ఉంటే భగవంతుడికి మనం చాలా ప్రియమవుతాం. సో భగవంతుడు చెప్తున్నాడు ఎలాంటి గుణాలు ఆయనని ఆకర్షిస్తాయి. మనం కూడా ప్రతి వ్యక్తిలో మనం ముందు అతను ఎలా ఉన్నాడో, తెల్లగా ఉన్నాడా, ఓకే, హైట్ ఉన్నాడా, అందంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా, అవన్నీ చూస్తాం. అవన్నీ చూసిన తర్వాత ఓకే, అతను పనులు ఎలా చేస్తున్నాడో అది చూస్తాము, మంచి పనులు చేస్తాడో అది చూస్తాము. దాని తర్వాత గుణాలు ఎలా ఉన్నాయి. సో గుణము చాలా ముఖ్యమైనది, యాటిట్యూడ్. సో ఏ గుణాలు భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, భగవంతుడికి ప్రియమైన గుణాలు ఏంటో ఆయన ఇక్కడ మనకు చెప్తున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖ క్షమి సంతుష్టా సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పితా మనో బుద్ధిర్ మద్భక్త సమే ప్రియ. చూడండి, మద్భక్త, ఇలాంటి భక్తులు, భక్త మే ప్రియ అన్నారు. ఓకే, భక్తులు. ఓకే, అందుకోసం భక్తుల గురించి చెప్తున్నారు. అందుకోసం దీన్ని భక్తి యోగా అంటారు. అద్వేష్ట, మళ్ళీ ద్వేషం వద్దు, ఎవరి పట్ల ద్వేషం వద్దు. సర్వభూతానాం, ఏ జీవుల పట్ల ద్వేషం ఉండొద్దు. ఏముండాలి? మైత్ర, మిత్రత్వము, ఫ్రెండ్షిప్ ఉండాలి. కరుణ, వాళ్ళ పట్ల ఇంకేముండాలి? కరుణ ఉండాలి. ఓకే, మిత్ర భావం ఉంటే, మైత్రి భావం ఉంటే ఏంటి? ఆ స్నేహితుడి భావం ఉంటే ఏంటి? ఆయనకి ఏదైనా మంచి జరిగితే మనము ఆయన ఆనందిస్తాడు, మనము నా మిత్రుడికి ఇంత మంచి జరిగిందని మనం ఆనందిస్తాము. మనం ఈర్షులం కాము, అసూయ ఉండదు. అందుకోసం భగవంతుడు అంటాడు కదా, నువ్వు నా భక్తుడివి, నా మిత్రుడివి, నీకు అసూయ లేదు. సో అలా, అందుకోసం ఆయనకు అలాంటి గుణం ఉంది, మనలో కూడా అదే గుణాన్ని కోరుకుంటున్నాడు. సో మన గుణాలు ఆయన గుణాలు కలిస్తే మనకి ఆయనకి ఆ మైత్రత సంబంధం ఏర్పడుతుంది. మనం కూడా మన గుణాలతోని, ఎవరి గుణాలు కలిస్తే వాళ్ళతోనే మనం మైత్రి చేస్తాం. మళ్ళీ ఏమంటున్నాడు? అన్ని జీవుల పట్ల కరుణ ఉండాలి.
అందుకోసం ఈ రామాయణం మొత్తం చూస్తే కారుణ్య రసం. ఓకే, సో భగవంతుడి యొక్క కారుణ్యం. ఓకే, కారుణ్యం అంటే ఏంటి? ఎవరికన్నా బాధ కలిగితే నాకే బాధ కలిగినట్టు ఆ భావన ఉండాలంట, అది కారుణ్యం. నిర్మమో నిరహంకార, మమత్వము ఉండొద్దు అంటున్నాడు. నిరహంకార, అహంకారం, నేను నేను నేను. మమ అంటే నేను, నాది, ఈ భావం వదలాలి అంటున్నాడు. ఓకే, సమ దుఃఖ సుఖ క్షమి, దుఃఖములో సుఖములో సమభావన ఉండాలి. క్షమించడం. ఓకే, చూడండి, మనం ఎవరైనా తప్పు చేస్తే సరే వాళ్ళని శిక్షించలేం కాబట్టి కామ్గా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తప్పు చేశారు, ఓకే మనము మాత్రం తప్పు చేయదని మనం మన ధర్మం చేయొచ్చు. కానీ ఇంకా పెద్ద ధర్మం ఏంటంటే క్షమించేయడం అంట. ఏదో అయ్యిందిలే అనేసి, ఏదో తప్పు జరిగిపోయిందేమోలే అని క్షమించడము, అది చాలా ఉత్తమం. మళ్ళీ ఏమంటాడు? సంతుష్ట సతతం యోగి. ఓకే, సంతుష్ట ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. సతతం యోగి ఎల్లప్పుడూ భగవంతుడి సేవలో యుక్తమై ఉండాలి. యథాత్మ దృఢ నిశ్చయంతో ఉండాలి. మయి అర్పిత మనోబుద్ధి, దేంట్లో దృఢ నిశ్చయ? ఆ సతతం యోగి అంటే భగవంతుడి సేవలో దృఢ నిశ్చయంతో ఆయనతోటి ఎప్పుడప్పుడు సేవ చేస్తుంది. మయి అర్పిత మనోబుద్ధి, నాకు నీ మనస్సు నీ బుద్ధిని నాకు అర్పితం చేయి. మద్భక్త, అలాంటి భక్తుడు, ఈ గుణాలతో ఉన్న భక్తుడు నాకు ఎంతో ప్రియమైన వారు. యస్మాన్ నోద్విజతే లోకాన్ నోద్విజతే చయ, హర్షామర్ష భయోద్వేగైర్ ముక్తో యహ సచ మే ప్రియ. ఓకే, సో యస్మాన్ నోద్విజతే లోకో. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు 15లో, ఎవరు కష్టం నో ద్విజతే. నో ద్విజతే అంటే ఎవరైనా అతనికి ఈ లోకంలో కష్టం కలిగించినా దాంతో ఆయన కలత చెందడు. అలానే ఎవ్వరికి కూడా అతను కష్టం కలిగించడు. వేరే వాళ్ళు కష్టం కలిగించినా కానీ అతను డిస్టర్బ్ కాడు, వేరే వాళ్ళకి కష్టం కలిగించడు. హర్షామర్ష భయోద్వేగై. ఓకే, హర్ష సంతోషంలో లేకపోతే దుఃఖంలో సమభావం ఉంటుంది. ముక్తం అంటే సమభావం. భయోద్వేగై భయములో, ఓకే, ఉద్వేగైర్ ఆందోళనలో సమభావన ఉండదు. అలాంటి వాళ్ళు నాకు ప్రియులు. అనాపేక్ష శుచి దక్ష ఉదాసీనో గతావ్యద సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. ఇంకేమంటున్నారు? అనాపేక్ష. ఓకే, అనాపేక్ష అంటే తటస్థుడు, అంటే సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు. అంటే భౌతిక కార్యకలాపాల పట్ల చాలా ఆసక్తి చూపించదు. అంటే ఆ భౌతిక ఫలాలను పొందాలని దాని పట్ల కొద్దిగా న్యూట్రల్గా ఉంటాడు. అంత ఆకర్షణ, అంత ఆసక్తి చూపించాడు. శుచి, ఎప్పుడు పవిత్రంగా. శుచి అంటే బాహిర్గతంగా పవిత్రంగా ఉండడము, హృదయంలో కూడా పవిత్రంగా ఉండడం. ఈ గుణాలను ఎప్పుడు వీటిపైన, ఈ భగవంతుడి గుణాలని కళ్యాణ గుణాలు అంటారు. ఓకే, సో మనము రామాయణంలో, వాల్మీకి రామాయణంలో మొదటి అధ్యాయంలో వాల్మీకి నారదముని, ఓకే, ఈ సృష్టిలో ఎవరు గొప్పవారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు అన్నప్పుడు రాముడి కళ్యాణ గుణాలు చెప్తారు. సో ఆ కళ్యాణ గుణాలపైన మనం ఎప్పుడు ధ్యానించాలంట. సో వాటిపైన ధ్యానిస్తే, ఆయన గుణాలపైన ధ్యానిస్తే మనకి ఆ గుణాలు వస్తాయి. సో ఇక్కడ కూడా ఇవన్నీ వీటిపైన ఎప్పుడు ధ్యానిస్తే ఇవి భగవంతుడు కోరుకుంటున్నాడు, ఇవి మనకి వస్తాయి. సో ఆ రకంగా లోపల ఎప్పుడైతే ఈ మంచి గుణాలు ఉంటాయో లోపలి నుండి కూడా పవిత్రంగా. ఇంకో రకంగా ఒక హృదయాన్ని పవిత్రత ఎలా చేయాలి? జపము చేయడం ద్వారా, భగవంతుడికి సేవలు చేయడం ద్వారా, భక్తుల సాంగత్యం తీసుకోవడం వల్ల, భక్తులకు సేవ చేయడం వల్ల మన హృదయము అపవిత్రత నుండి, దోషాల నుండి శుద్ధి చెందుతుంది. దక్షుడు అంటే సామర్థ్యం, అన్ని పనులు ఎక్స్పర్ట్ అంటారు దక్ష. ఉదాసీన అంటే ఏమంటారంటే ఇక్కడ ఆవేదన లేనివాడు, అంటే ఆందోళన, గాబర అంటారు కదా. ఓకే, న్యూట్రల్ గా ఉండడం,
గతవ్యధ. ఓకే, గతవ్యధ అంటే సమస్త క్లేశాల నుండి విముక్తుడు. క్లేశాలు అంటే బాధల నుండి. సర్వారంభ పరిత్యాగి, సకల ప్రయత్నాలను విడిచిపెట్టు. సకల ప్రయత్నాలంటే మళ్ళీ ఈ భౌతిక ఓకే అనవసరమైన ప్రయత్నాల పైన టైం వేస్ట్ చేయాలి. మనకి ఈ దేహానికి ఎంత అవసరం, ఆ అవసరాలు అన్నవి ప్రతి ఒక్క మనిషికి తేడా ఉంటుంది. ఒక మనిషికి ఓకే ఒక కప్పు రైస్ తినొచ్చు, ఇంకో మనిషి 2 కప్పులు తినొచ్చు, ఇంకో మనిషి 3 కప్పులు. ఓకే, సో అలా ప్రతి ఒక్కరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అవసరాలు తేడా ఉండొచ్చు. ఆ అవసరాలు ఎంతో, అందుకోసం నీడ్ అంటారు, వాంట్ అంటారు. ఓకే, అవసరము కోరిక. సో కోరికల పైన ఎక్కువ టైం వేస్ట్ చేయాలి. అవసరాల పైన మనము సమయము కేటాయించి భక్తి పైన ఎక్కువ సమయము కేటాయించాలి. ఓకే, మనసు ఎప్పుడు కోరికలు పెంచుతూనే ఉంటుంది. ఓకే, ఆచార్యులు ఏం చెప్తారంటే, మనకు సముద్రం అంతా ఇంక్ ఇచ్చేసి, ఒక ఇంక్ పెన్ ఇచ్చేసి ఆకాశం అంత పేపర్ ఇచ్చినా గానీ మన కోరికలు రాసుకుంటే ఆ ఇంక్ సరిపోదంట, ఆ ఆకాశం అంత పేపర్ కూడా సరిపోదంట. ఆ మనసు అన్ని కోరికలు సృష్టిస్తుంది. అన్ని కోరికలు నెరవేరుస్తున్నా గానీ అది ఇంకా పెంచుతూనే ఉంటుంది. సో ఇలాంటి భక్తులు నాకు ప్రియము అని చెప్తున్నారు. మళ్ళీ యోనా రిష్యతి నద్వేష్టి నా శోచతి నా కాంక్షతి. మళ్ళీ ఓకే, ఇదేమో అద్వేష్ట, నద్వేష్టి, నా రిష్యతి. మళ్ళీ సుఖము దుఃఖము, లేకపోతే ఎవరైతే వాళ్ళకి బాధ కలిగించిన వారిపైన ద్వేషము, లేకపోతే ఆనందంలో మునిగిపోయడం. సో దుఃఖంలో మునిగిపోయినా కానీ, ఆనందంలో మునిగిపోయినా కానీ మన కర్మలు మనం సరిగ్గా చేయము. ఎక్కువ ఆనందంలో మునిగిపోతే మనము గర్వం పెరుగుతుంది. దుఃఖంలో మునిగిపోయినా కానీ శోకం పెరుగుతుంది. అందుకోసం నెక్స్ట్ చెప్తా, నా శోచతి నా కాంక్షతి. శోచతి అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, అయ్యో నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, నాకు వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు. ఓకే, సాధారణంగా ఈ భౌతిక జగతంలో, అది కూడా కలియుగంలో ఇదే, ఎప్పుడు గతం గురించి ఆలోచిస్తూ ఉంటాము. ప్రస్తుతం ఏం చేయాలన్నది ఆలోచించడం. ఇంకోటి ఏం ఆలోచన, నా కాంక్షతి, నాకు ఇది కావాలి, అది కావాలి, అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు అని ఆలోచిస్తాం. ఫ్యూచర్ గురించి, పాస్ట్ ఫ్యూచర్, పూర్వము మళ్ళీ వచ్చేది ఏమొస్తుంది, ఇప్పుడు మనం ఏం చేస్తామన్నది ఆలోచించం. సో ఇది శుభ అశుభ పరిత్యాగి. సో శుభ అశుభ గురించి ఎక్కువ ఓకే ఏమంటున్నారు ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, శుభము అశుభము రెండిటి నుండి విడిచిపెట్టిన వాడు. సో వాటి గురించి ఎక్కువ. భక్తిమాన్య సమే ప్రియ, అలాంటి భక్తుడు నాకు ప్రియుడు. సమ శత్రౌచ మిత్రేచ తదా మానాపమానయో. సమభావము, శత్రువులతోని మిత్రులతోని. అంటే శత్రువుల సాంగత్యం తీసుకోము, కానీ వాళ్ళని ద్వేషించొద్దు అంటున్నాడు. మళ్ళీ ఈ ద్వేషం అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాడు. వాళ్ళు మనకి ఏదన్నా బాధ కలిగించారంటే అది మన గర్వం. మనం ఆలోచించాలి, ఈ జన్మలో నేను ఎప్పుడన్నా ఏదన్నా తప్పు చేశానా, వాళ్ళు నన్ను నిందిస్తున్నారు. ఓకే, నాకన్నా వయసులో చిన్న నన్ను నిందిస్తున్నారు, నేను కూడా ఎవరో నాకన్నా పెద్ద వయసు వాళ్ళని నేను ఎప్పుడో ఒకప్పుడు నిందించాను, అందుకోసమే ఈ కర్మ నాకు వచ్చింది. ఒకసారి తెలియకపోతే పూర్వజన్మలో చేశాను. అలా అనుకొని ఎప్పుడైతే మనం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటామో, ప్రణామములు నమస్కారాలు అర్పించి, అయ్యా నేను కష్టపడుతున్నాను, నన్ను ఆదుకో, ఈ ద్వేషం పెరుగుతుంది ఆ వ్యక్తి పట్ల, ఈ ద్వేషాన్ని నుండి నన్ను బయటికి తీసుకురా అని ఎప్పుడైతే దేవుని వేడుకుంటామో, దేవుడు ఆ ద్వేషాల నుండి బయటికి తీసుకొస్తాడు. ఆ ద్వేషాన్ని పట్టుకొని మనం ఉంటే ఒక అగ్గి, ఆచార్యులు చెప్తారు, అగ్గి ఓకే గుగ్గిలి అంటారు కదా, ఓకే ఏమంటారు, కోల్ ఏదైతే బొగ్గు ఉంటుందో అది వేడిగా అయిపోయి ఓకే ఆ గుగ్గిలు ఉంటాయి, అవి చేతిలో పట్టుకొని, అగ్గిరాలు చేతిలో పట్టుకొని మనం ఎక్కడన్నా పోగలుగుతామా? సో అలా ద్వేషభావం ఉంటే మనం ఎప్పుడు చేతిలో అగ్గిరాలు పెట్టుకొని తిరుగుతున్నట్టంట. అంటే అంటుంటాం కదా, వాడిలో ఆ ద్వేషంతో వాడే మండిపోతున్నాడు అనమాట. సో ఆ ద్వేషం అలా తీసుకెళ్తుంది అనమాట. సో అందుకోసము శత్రువులతోని మిత్రులతోని సమభావం.
సో శత్రువుతో సమభావం అంటే నాకు పర్యాప్తం, నేను చేసిన కర్మలకి నాకు పర్యాప్తం అనుకొని కొద్దిగా వాళ్ళతో దూరంగా ఉండండి, మిత్రులతో దగ్గరగా ఉండండి, శాస్త్రంతో దగ్గరగా ఉండండి, భగవంతునికి దగ్గర అవ్వండి. అలాంటి కష్టాలలో బ్రహ్మదేవుడు 10వ స్కందంలో 14వ అధ్యాయంలో చెప్తాడనమాట. తత్తేనుకంపం సుసుమిక్షమానో గుంజానో ఏవాత్మ కృతం విభాగ. సో ఎవరైతే భక్తులు వాళ్ళకి ఎప్పుడన్నా ప్రమాదం జరిగితే వాళ్ళు ఎలా ప్రార్థిస్తారంట, అయ్యా భగవంతుడా, నాకు ఓకే వాళ్ళకి చిన్న ఏదైనా అక్కడ కట్ అయింది అనుకోండి, అయ్యా నా చెయ్యి విరగాల్సింది, ఓకే వేలు కట్ అయింది, అంతా నీ దయ అని కోరుకుంటారంట. సో అలాంటి వ్యక్తులకి భగవంతుడి లోకానికి వెళ్ళడానికి అర్హత ఉంటుంది అని బ్రహ్మదేవుడు భగవంతుతో వేడుకుంటున్నాడు. తదా మానాపమానయం. ఈ జగత్తులో మనకెప్పుడు అపమానం వస్తూనే ఉంటుంది. మానము అంటే నిన్ను కీర్తిస్తారు కొంతమంది, 10 మంది కీర్తించవచ్చు, ఒక్కరు అవమానం చేయొచ్చు. 10 మంది కీర్తించింది మనం గుర్తుపెట్టుకోము, ఒక్కరు అవమానపరిచింది మనము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. సో అందుకోసము ఓకే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, త్రినాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన. ఓకే కీర్తనీయ సదాహరి. వేరే వాళ్ళ నుండి మానము అంటే కీర్తిని ఆశించకు, కానీ వేరే వాళ్ళని కీర్తించు. వేరే వాళ్ళ నుండి కీర్తిని ఆశించకుండా వేరే వాళ్ళని ఎప్పుడు కీర్తిస్తూ ఆ భావంతో ఎప్పుడైతే ఉంటామో, మళ్ళీ వినయంగా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనం ఎల్లప్పుడూ భగవంతుడి నామాలు తీసుకోవచ్చు. సో అందుకోసం ద్వేషముతో భగవంతుడి నామాలు తీసుకోవడం కష్టం, కానీ వినయంతో క్షమాభావనతో వేరే వాళ్ళని కీర్తిస్తూ ఓకే మన కీర్తి గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు భగవంతుడి నామాలు తీసుకోవడము చాలా తేలిక. మనం చూడండి, ఆచార్యులు చూడండి, ఎవరన్నా చూడండి, తుకారాం చూడండి, ఎవరన్నా చూడండి, వాళ్ళని ఎంత హింసించారన్న దానిపైన వాళ్ళు మనసు పెట్టరు. వాళ్ళు ఎంత సేవ చేయాలన్న దానిపైన మనసు పెడతారు, క్షమించే భావన పైన మనసు పెడతారు. అందుకోసమే వాళ్ళు ఆచార్యులు అయ్యారు. ఇప్పటివరకు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇంకేమంటున్నారు, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వర్జిత. శీత ఉష్ణ, చలికాలము ఎండాకాలం. ఎండాకాలం వచ్చింది, చాలా ఎండలు ఉన్నాయి, ఓకే దాన్ని తట్టుకోమంటున్నాడు. సుఖ దుఃఖము, ఈ సుఖ దుఃఖం అన్నది ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఎందుకంటే ఇవి వస్తూనే ఉంటాయి. ఓకే మనం కోరుకోకుండా ఒక్కొక్కసారి సుఖం వస్తుంది. మనం అనుకుంటాము 10 గంటలు అవుతుందేమో దర్శనంకి అనుకుంటాము, గంటలో అయిపోవచ్చు. ఓకే మళ్ళీ అనుకుంటాం ప్రయాణం చేయడం గంటలో వెళ్ళిపోతాం అనుకుంటాం, 4 గంటలు అవుతుంది. సో నేను అలానే మన సింహాచలంకి వెళ్ళాను. అందరు నా చాలా టైం పడుతుందని. ఆ ఎలక్షన్స్ ఉన్నాయి, గంటలో దర్శనం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 3 గంటలలో రావాల్సింది 5 గంటలు అయింది. సో అలా అన్నమాట. సో మనము అంత భగవంతుడి చేతిలో. అందుకోసమే ప్రహ్లాదుడు అంటాడు, ఆయన అనుగ్రహం లేని గడ్డిపూచ కూడా కదలదు అంటాడు. సో అందుకోసము వీటిలలో సమభావం. సంఘ వివర్జిత, ఈ సంఘము అంటే చెడు సాంగత్యం నుండి ముక్తి ఉండాలి. ఇంకా 19 తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరం మతిర్ భక్తిమాన్ మే ప్రియ నర. తుల్య నిందా స్థితు మౌనిర్. నిందలో తుల్య అంటే సమభావం, నింద స్తుతి. మళ్ళీ చెప్పారు, మాన అపమానయో నిందా స్తుతి. ఓకే అంటే నిన్ను నిందించినా గాని స్తుతించినా గాని సమభావం. మౌన ఓకే మౌనము స్తుతిర్ మౌని అంటే కామ్గా ఉండాలి. సంతుష్టో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏన కేనచిత్. ఓకే ఏన కేనచిత్ అని ఏమంటున్నారు ఇక్కడ, సంతుష్టో ఏన కేనచిత్, దేనితోనైనా కానీ సంతోషంగా ఉండాలంట. అనికేత అంటే నివాసం కోసం పట్టించుకోవద్దంట. అందుకోసం మనకు ఒక్కొక్కసారి ఏంటంటే మంచి నివాసం ఉంటుంది, కానీ ఎక్కడన్నా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీకు కావాల్సుకున్న రూమ్ రాకపోవచ్చు, ఏసీ రూమ్ ఉండకపోవచ్చు. అలాంటి
సో దానికోసం ఎక్కువ పట్టించుకోవద్దని చెప్తున్నారు భగవంతుడు. ఇంకా స్థిరమతి అంటే జ్ఞానంలో స్థిరుడైన వాడు, అలాంటి భక్తుడు నాకు ప్రియము. 20 ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానమత్పరమా భక్తోస్తే అతీవ మే ప్రియ. ఏమంటున్నా? అతీవ, ఇతను చాలా నాకు ప్రియము. ఎవరు? భక్తి యోగం అనే ఈ అమృత మార్గమును, ధర్మామృతం, ఈ అమృత మార్గమును చూడండి, భక్తి యోగాన్ని అమృత మార్గం అంటున్నారు. అనుసరించేవారు ఓకే, నన్నే పరమ గమ్యముగా మత్పరమ చేసుకొని శ్రద్ధతో, శ్రద్ధధాన పూర్తిగా దీనిలో నెలకొన్నవారు. ఓకే, ఎవరైతే పర్యుపాసతే యథోక్తం అంటే నేను చెప్పినట్టు ఈ భక్తిలో ఎవరైతే నెలకొంటారో అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు. లాస్ట్కి అతీవ, అత్యంత ప్రియులు అని చెప్పారు. సో 2లో ఏం చెప్పారు మనం చూసుకుంటే, యుక్త తమోమత. ఓకే, ఎవరైతే నా భక్తులో వాళ్ళు నాకు ఉత్తములు, వాళ్ళు నిరాకారుల వాదకాన్ని అని చెప్పారు. అర్జునుడు అడిగిన ప్రశ్నకి 1వ ప్రశ్నకి 2లో చెప్పారు. లాస్ట్కి భక్తులు అత్యంత ప్రియులు అని చెప్పేశారు. మళ్ళీ ఇవన్నీ జస్ట్ చదువుతాము. ఈ లక్షణాలు 4 కేటగిరీల డివైడ్ చేశారు. తన పట్ల వైఖరి అంటే యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇతర జీవరాశులలో వ్యవహారం, సో ఇతర జీవులతో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి గుణాలు ఉండాలి, వారికి జరిగిన సంఘటనలకు ప్రతిస్పందన, సో వారికి జరిగిన సంఘటనలకు ఎలా స్పందించాలి, భగవంతుడితో వ్యవహారం ఎలా చేయాలి, ఓకే వీటి గురించి. సో ఇతర జీవరాశులతో అసూయ లేనివారు, అందరి మీద దయాభావం చెప్పారు, కరుణ రస, మిత్రు శత్రువులతో ఒకేలా వ్యవహరించడం, ఉదాసీన పట్టించుకోకుండా ఉండుట, కొన్నిసార్లు పట్టించుకోవద్దు, కలుషిత సాంగత్యాల నుండి శాశ్వతంగా ఉండటం, సంఘ వివర్జిత అని చెప్పారు, నిశ్శబ్దం. ఓకే, కొన్ని ఇవి సో సంతృప్తి, వారికి జరిగిన సంఘటనకు ప్రతిస్పందన, సంతృప్తి, భౌతిక లాభ నష్టాల గురించి సంతోషించరు లేదా దుఃఖించరు. ఓకే, ఆత్మ నిగ్రహణ కలవారు, చింతించరు, కోరికలు ఉండవు, సహనము, అన్ని రకాల శుభ అశుభ మరియు పాపాత్మకమైన చర్యలకు అతీంద్రియం, ఆనందం మరియు విషాదాలలో సమస్థితి, ద్వంద్వాత్వాలలో సమస్థితి, అనపేక్ష అంటే తటస్థ, నివాసం గురించి పట్టించుకోకపోవడము, శుచి శుభ్రత, బాహిర్గతంగా అంతర్గతంగా, దక్షత, నిపుణుడు. మళ్ళీ భగవంతుడితో ఎలా వ్యవహారం, పట్టుదల, అంటే పట్టుదల గురించి ఒక వర్డ్ వచ్చింది కదా, అంటే దృఢ నిశ్చయ. ఓకే, మనస్సు మరియు బుద్ధులను పూర్తిగా భగవంతుని కొరకు వినియోగము, భక్తియుత సేవలో నిమగ్నమై ఉండటము, స్థిరంగా ఉండటం. సో అందరికీ ప్రియమైన వాడు, ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమ భక్తోస్తే అతీవ మే ప్రియ. ఓకే, నన్నే పరమ గమ్యముగా చేసుకొని భక్తి యోగమును, ఈ అమృత పదమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. సో పాఠము ఓకే, మనకేం సూచిస్తున్నారు, ఏం ఉపదేశిస్తున్నారు, మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా శ్రీకృష్ణ సేవలో వినియోగించుకున్నప్పుడే మనం శ్రీకృష్ణునికి దగ్గర అవ్వగలం. సో మనకి ఏది ఉంటే అది భగవంతుడి సేవలో ఉపయోగిస్తాము. ఇంకా మనది పెరుగుతూనే ఉంటుంది, మన మంచి పెరుగుతూనే ఉంటుంది. ఓకే, మన లక్షణాలు పెరుగుతూనే ఉంటాయి, మన సంపద, అన్ని ఐశ్వర్యాలు పెరుగుతాయి. సో ఇంకోటి మొదటి 6 అధ్యాయాలు ఏమి డిసిషన్ ఇచ్చారు, ఏం నిర్ణయం ఇచ్చాడు భగవంతుడు, అందరి యోగులలో భక్తుడు ఉత్తమము. ఏమన్నారు, యోగిమామపి సర్వేషాం మద్భక్తే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత. భజతే యో మాం అంటే ఎవరైతే భక్తులో వాళ్ళే ఉత్తమ యోగులు అని చెప్పారు. 46లో ఓకే చెప్పారు ఎలా,
ఆ తపస్వి కన్నా యోగి పెద్ద. ఓకే. ఆ, కర్మి కన్నా తపస్వి, తపస్వి కన్నా యోగి పెద్ద చెప్పారు. 47లో అందరికన్నా భక్తి యోగులు పెద్ద అన్నారు. 7 నుండి 12 అధ్యాయాలలో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ పోయాడు భక్తి ఉత్తమమయ్య. ఓకే, ఇంకేం చెప్పారు లాస్ట్ 12వ అధ్యాయంలో అర్జునుడు భగవంతుని నిరాకార తత్వంపై, అంటే అవ్యక్తము లేదా బ్రహ్మము, అక్షరము అని కూడా అంటారు దాన్ని, మనసు పెట్టి అర్చించడం కన్నా, ఓకే, ఆ నిరాకారం భగవంతుడిదే, ఆ బ్రహ్మము భగవంతుడిదే, దానికన్నా, దాన్ని అర్చించడం కన్నా, దానిపైన మనసు పెట్టడం కన్నా, దాన్ని ఉపాసించడం కన్నా ఆయనకు అంటే భగవంతుడికి డైరెక్ట్గా భక్తి చేయడం ఉత్తమము. ఇది 12:5లో ఆ నిరాకారంలో కఠినము, క్లేశాలు ఉంటాయని చెప్పారు. 2లో ఇది ఉత్తమం అని చెప్పాడు. 20లో ఈ భక్తులు నాకు అత్యంత ప్రియులు అని చెప్పారు. ఓకే, సో మొదటి 5లో మొదటి 7 శ్లోకాలలో ఎలా భక్తులు ఉత్తమము నిరాకారుల కంటే, మళ్ళీ 6, 7లో ఏం చెప్పారు, ఎలా ఆ భక్తి చేసి నేను వాళ్ళని ఉద్ధరిస్తాను, ఓకే, రక్షిస్తాను, సమదార్థం ఉద్ధరిస్తాను, ఈ సంసార సాగరం నుండి నేను గోలోకానికి తీసుకెళ్తాను అని చెప్పారు. 8 నుండి 12లో దశలు, భక్తి యొక్క దశల గురించి చెప్పారు. 13 నుండి 20లో ఎవరు ఈ భక్తులు, ఎలాంటి గుణాలతో ఉన్న భక్తులు అతనికి ప్రేరు, అంటే ఎలాంటి గుణాలు ఉండాలి భక్తి చేసేటప్పుడు, వాటి గురించి కృష్ణుడు చెప్పాడు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా చాలా ధన్యవాదాలు మీరందరూ వెయిట్ చేస్తున్నందుకు. ఈరోజు అన్మ్యూట్ చేస్తారా? సో 12 అధ్యాయాలు అయ్యాయి. భగవంతుడి దయతో, మీ అందరి ఆశీర్వాదాలతో సో మన కష్టంతో మనం ఇవన్నీ ఏం చర్చించుకోలేం. ఎందుకు రామలక్ష్మణ్ ప్రభు, శ్రీనివాస్ వెదుల ప్రభు అరేంజ్ చేశారు. దానివల్ల మనం చర్చించుకున్నాం. ఇంకా 6 అధ్యాయాలు ఉన్నాయి. భగవంతుని ప్రార్థిస్తాం ఇంకా 6 అధ్యాయాలు కూడా మంచిగా కావాలని. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అమ్మ. అది 11th అంటే 11వ అధ్యాయంలో 9వ శ్లోకం 30వ శ్లోకం కొద్దిగా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే లాస్ట్ వీక్ చాలా 9:30 దాటిందని అడగలేదు. ఏదమ్మా 9వ శ్లోకానా? 11వ అధ్యాయంలో 9, 1, 31. 9 శ్లోక 30. ఓకే. సో 9వ శ్లోక సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడైన భగవానుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపమును అర్జునునికి ప్రదర్శించాడు. సో సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సో ఫస్ట్ అర్జునుడు అడిగిన తర్వాత కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, ఇంకో నేను ఏమేమి ఈ రూపంలో చూస్తావో అని చిన్నగా చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్పాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు మళ్ళీ అని 9లో చెప్పబడింది. ఓకే, 30కి వచ్చే వారికి 30 లేలియస్సే గ్రసమాన సమంత లోకాన్ సమగ్రై. ఓకే, ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మృంగివేస్తున్నట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వమును నీ తేజస్సుతో కప్పివేసి నీ భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. సో ఏంటంటే అమ్మా, అయితే మనమందరము ఈ జీవులందరూ భగవంతుడిలోకి వెళ్ళిపోతాము, భగవంతుడి నుండి మళ్ళీ వస్తాము. ఓకే, సో ప్రళయంలో మనమందరం భగవంతుడిలోకి వెళ్ళిపోతాము. సో ఎక్కడికి వెళ్ళిపోతాము? సో అందుకోసము ఆ వెళ్ళిపోవడము ఆయన ఈ విరాట రూపం ద్వారా, ఈ విరాట రూపం అన్నది ఒక కల్పిత రూపం అన్నమాట. ఇది ఎప్పటికీ ఈ రూపాన్ని ఎవ్వరు పూజించరు. అంటే ఆ ప్రళయంలో అంత నాలోకే వస్తుంది, అంతా నాలో ఉన్నది అన్నది ఈ విరాట రూపంతో మనకి భగవంతుడు అర్జుని ద్వారా మనకి సూచిస్తున్నాడు, మనకి తెలియజేస్తున్నాడు.
సో అందుకోసము వీళ్ళందరూ నా నుండే వచ్చారు. 10వ అధ్యాయంలో 7లో 9లో 7-9లో చిన్నగా సూచించాడు అంతా నా నుండే ఎలా వస్తుంది. ఓకే, ప్రతి వస్తువుకి గుణాలు నా నుండే వచ్చినాయి అన్నది 7లో 9లో చెప్పాడు. 10లో అందరూ నా నుండే వస్తున్నారు. వరుణుడు, ఇంద్రుడు, ఈ శరీరాలు 8వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చూస్తే ఆయన ఆది దైవం. ఆది దైవం అంటే ఈ విశ్వరూపం నుండి ఇప్పుడు ఇంద్రుడికి ఆ శరీరం ఉంది కదా. సో ఇంద్రుడు ఒక ఆత్మ. ఆ శరీరం, ఆ ఇంద్రుడి యొక్క శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఆ ఆత్మకి ఆ పనులు చేయడానికి ఆ శక్తి కలుగుతుంది. సో ఏమంటున్నాడు? సో ఈ రూపాలన్నీ నా నుండే వచ్చాయి. సో సమస్తంలో నేనున్నాను. ఇంద్రుడిని నేనే, మళ్ళీ అక్కడ కూడా చెప్పాడు నేనే ధనంజయ, నేనే అర్జునుడి. అంటే ఆ అర్జునుడికి వచ్చిన శక్తి ఆయన ప్రసాదించిందే. సో అలానే మళ్ళీ నేనే ఆయన అన్నాడు. సో అర్జునుడు ఏమన్నాడు? అయ్యా నువ్వే అన్ని అన్నావు, నీ నుండే అన్ని వచ్చాయంటున్నావు. సో అదే నీ నుండి అన్ని వచ్చాయి కదా, ఆ నీలో ఉండే అన్ని రూపాలని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. అప్పుడు ఈ విశ్వరూపాన్ని చూపించాడు. సో చూయించేసి ఆ ప్రళయం ఎలా అవుతుందన్నది కూడా చూయిస్తున్నాడు. సో అన్ని సంఘటనలు, జీవితంలో అయ్యే అన్ని సంఘటనలు ఆ విశ్వరూపంలో చూస్తున్నాడు. అంటే ఈ ప్రపంచమంతా ఒక విశ్వరూపం. మనము భాగవతం తీసుకున్నప్పుడు భాగవతంలో చెప్తాడు, కొండలు వచ్చేసి ఈ పర్వతాలన్నీ వచ్చేసి నా వెముకలు అని చెప్తాడు, చెట్లన్నీ వచ్చేసి నా వెంట్రుకలు అని చెప్తాడు. ఓకే, నదులన్నీ వచ్చేసి నా యొక్క వెయిన్స్ అంటే నరాలు అని చెప్తాడు. ఓకే, అలా అన్నిటితో పోల్చుతూ ఉంటాడు. అదే ఆయన విశ్వరూపం. ఓకే, సో ఆ విశ్వరూపంలోకి, అందుకోసం మనము అంటాం కదా మట్టిలో నుండి పుట్టాము మట్టిలోకి పోతాము. సో బేసికలీ ఈ విశ్వరూపంలో నుండి మనకి ఈ దేహం వచ్చింది, ఈ ఆత్మకి. సో మనం చూడండి, చిన్నప్పుడు చేసిన పనులు మనం ఇప్పుడు చేయగలుగుతామా? చేయలేము. చిన్నప్పుడు 5 ఫీట్ల పై నుండి దూకే వాళ్ళమేమో, కానీ ఇప్పుడు దూకమంటే దూకలేము. సో అప్పుడు వేరే శరీరం, ఆ శరీరాన్ని ఆయన్నే ఇచ్చాడు, ఈ శరీరం కూడా ఆయన్నే ఇచ్చాడు. ఇది మనది కాదు, ఆయన ఇచ్చింది. మనం చేసుకున్న కర్మలకి శరీరం వచ్చింది, కానీ ఇచ్చిందెవరు? ఆయన. ఓకే, హరే కృష్ణ. ఏమో అర్థమైందా అమ్మా? ఓకే ప్రభు, అర్థమైంది. కానీ అంటే ప్రళయం రాకుండా కూడా చూడొచ్చు కదా. అమ్మా, మెయిన్ ఏంటంటే ఈ జగత్తుకి ఒక జగత్ అంటే దేనికైతే గతి ఉందో, సో గతి అంటే జగత్ అంటే దేనికైతే ఎండ్ ఉంటుందన్నమాట, దానికి అంతం ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న, ఇది లేకుండా ప్రళయం లేకుండా కూడా చూసుకోవచ్చు కదా అంటే, అప్పుడు మనం కోరుకోవాలి, అలాంటి స్థలానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అనుకున్నాం ఎడారిలో నీళ్ళు లేవు, ఎడారిలో నీళ్ళు లేవు. ఎడారిలో నీళ్లు రావాలనుకోవాలా, లేకపోతే నీళ్లున్న దగ్గరికి వెళ్ళి ఉండడం ఉత్తమమా? మా ప్రశ్న మీకు. వాటర్ దగ్గరికి వెళ్ళడం మొత్తం. అందుకోసం భగవంతుడు అంట, అయ్యా ఇది నువ్వు మనం కోరుకొని ఈ ఎడారిలోకి వచ్చినాము. దుఃఖాలయం అశాశ్వతం 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చెప్పాను. ఓకే, సో ఇది దుఃఖాలయము అశాశ్వతం, ఇక్కడంతా దుఃఖమే. అందుకోసమే భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, అయ్యా దుఃఖాలు వస్తాయి, సమభావన ఉంచు. అర్జునుడికి వచ్చింది, ద్రౌపదికి వచ్చింది, సుభద్రకు వచ్చింది. సుభద్ర వాళ్ళ చెల్లి కొడుకు మనవడు అల్లుడు చనిపోయాడు, మేనల్లుడు అభిమన్యుడు. సో దుఃఖం అందరికీ వస్తుంది. సో ఆయన కూడా రాముడిలాగా వచ్చినప్పుడు ఒక మానవుడిలాగా ఎలా దుఃఖాలు వస్తాయని మనకు చూపిస్తున్నాడు. సో అవన్నీ వస్తాయి, కానీ ఆయన సమభావన చూయించాడు రాముడిలాగా వచ్చేసి. రేపు నీకు రాజ్యాభిషేకం అవుతుందని నాన్న చెప్పి పంపించేశాడు. రాత్రి బెడ్ పైన పడుకోకుండా కింద పడుకొని యజ్ఞాలు అన్ని చేసేసి ఉపవాసం చేస్తూ కింద పడుకొని రాత్రంతా ఉన్నారు.
పొద్దున వెళ్ళి రాజ్యాభిషేకం అవ్వాలి. అలాంటిది పొద్దున్నే వెళ్ళగానే చెప్పారు, ఏం చెప్పారు, అయ్యా నువ్వు రాజ్యాన్ని వదిలేసి 14 సంవత్సరాలకి వనానికి వెళ్ళు అని చెప్పారు. చూడండి, ఒక్క రోజు ముందు రాజు అవ్వ అని అన్నారు. ఆయనకి 25 సంవత్సరాలు అప్పుడు. ఓకే, సో పెళ్ళి అయింది సుమారు 13 సంవత్సరాలు అప్పుడు ఆయన పెళ్ళి అయింది. సో 12 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయ్యి. అందరూ రాజ్యమంతా ఆయనని కోరుకుంటున్నారు రాజు ఎప్పుడు అవుతాడని. దశరథ్ మహారాజ్ వెళ్ళి అడిగాడు, ఈయన నేను రాజు చేయాలంటున్నానని. అందరూ హర్షంతో ఆనందంతో గంతులేశారు రాముడు రాజు అవుతాడని. సో అందరూ ఒక రోజు ముందు రాముడు రాజు, రేపు రాజాభిషేకం అంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాన్ని. ఉత్సవం లాగా ప్రకటించి అందరూ ఆ వైభవాన్ని. ఇంతకు ముందు దశరథుడు 60,000 సంవత్సరాలు పరిపాలించాడు. దాని తర్వాత రాముడికి ఇస్తున్నాడు ఈ రాజ్యాన్ని. అలాంటిది ఒక్క రాత్రిలో మంతర మాటలు వినేసి కైకేయి ఓకే మనస్తత్వం మారి ఆయన్ని అడిగి వెళ్ళమని కోరుకుంటుంది, ఆ వరాలు కోరుకుంది. కానీ రాముడు సమభావన కోల్పోయాడా, కైకేయిని ద్వేషించాడా, అవన్నీ చేయలేదు. సో అందుకోసము భగవంతుడు మనకు చూస్తున్నాడు, అయ్యా ఇక్కడ కాదు మనం ఉండేది, పద మన ఇంటికి, మన ఇల్లు గోలోకము, అక్కడికి వెళ్దాము. సో అక్కడ ప్రళయం అన్నది ఉండదు, విశ్వరూపము బ్రహ్మము పరమాత్మ అన్నది ఏమి ఉండదు, అంతా భగవంతుడే. అందరూ భగవంతుతో లీలలు చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. అమ్మ అర్థమైందా? కొద్దిగా నేను పెద్దగా హరే చెప్తాను. కృష్ణ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఒక ప్రశ్న అడగవచ్చా? 2 అడగండి ప్రభు. భగవంతుడు అంటే హరిషడ్గుణాలు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాటికి త్రిగుణాలు, త్రిగుణాలకి, అహంకారం మమకారాలకి, వీటన్నిటికీ అతీతులు అంటాం కదా. అవును. మరి అలాంటి వాడు ఈ 12వ అధ్యాయంలో చివరి 6 శ్లోకాల్లోని యోమే భక్త సమే ప్రియ, ఎవరైతే భక్తుడు ఉన్నాడో వాడు నాకు ప్రియుడు, ఆ ప్రియత్వం ఎందుకు వస్తుంది? అతనికి అహంకారం మమకారం ప్రేమ అలాంటివి లేనేలేవు కదా. అయితే ఒక్కటి ఏంటంటే, నేను అందరితో 9వ అధ్యాయం 20 ఏమన్నారు, సమూహం సర్వభూతేషు నామే ద్వేష్యోస్తి నా ప్రియ, నాకు ఎవరు ప్రియులు కారు, నేను ఎవరిని ద్వేషించను, నేను అందరితో సమానంగా ఉంటాను. కానీ నాకు ఎవరైతే భక్తి చేస్తారో నా హృదయంలో ఉంటారు. అది ఆయన వీక్నెస్. ఇప్పుడు నీకు 5 పుత్రులు ఉన్నారు, ఎవరిని ద్వేషించవు, ఎవరిని ప్రియము అనవు. కానీ ఎవరైతే నీ మాటలన్నీ పాటిస్తూ ఉంటారో ఏదో రకంగా నీ హృదయంలో వచ్చి కూర్చుంటారు. అంతేనా కాదా? అది మానవ మాత్రం సరే, కానీ భగవంతుడికి ఎందుకు? భగవంతుడికి ఎందుకు అంటే భక్తితో భగవంతుడు బంధించబడతాడు. అందుకోసమే నన్ను బంధించుకో అంటున్నాడు, నన్ను జయించుకో అంటున్నాడు. అలాంటప్పుడు గుణాలకు అతీతులు అనలేము అనమాట. అది కాదు, ఆ గుణాలు ఈ గుణాలు వేరు. అందుకోసమే దివ్య గుణం అంటారు దాన్ని. ఇప్పుడు ఇప్పుడు భగవంతుడికి ఆకలి ఉంది, అది ప్రేమతో కూడిన ఆకలి. అది మనకి ఇప్పుడు మనం శరీరం ఉంది కాబట్టి మనం ఈ శరీరంతో సంబంధించి మనం ఒక్కసారి ఈ శరీరం చనిపోయామనుకో, నెక్స్ట్ ఒక జన్మకి వెళ్ళామనుకో, మళ్ళీ ఈ శరీరంతో ఉన్న సంబంధాలని ఎవరన్నా కల్పిస్తే మనము వాళ్ళతో మిత్రత పెంచుకుంటామా? పెంచుకోము. కానీ భగవంతుడిది అలా కాదు. అర్థమైందా? సో మనది ఏంటంటే టైమ్ అండ్ స్పేస్ పైన డిపెండ్ అయ్యింది, భగవంతుడిది అలా కాదు. భగవంతుడి టైమ్ అండ్ స్పేస్ తో కాదు, మనది టైమ్ అండ్ స్పేస్ తో. కాబట్టి ఆ ప్రేమ దివ్య ప్రేమ వేరు, మానవ ప్రేమ వేరు అంటే మన ప్రేమ వేరు. సో ఆయన ఆకలి ఏంటి? ప్రేమ. మన ఏంటంటే మనము ఎవరినైతే ద్వేషించేది ప్రేమించేది అంతా ఈ శరీరం ఉన్నంతసేపే, ఈ శరీరానికి సంబంధించి, ఆత్మకి సంబంధించి కాదు. ఓకే, సో ఆయన అంత ఆత్మస్థిరంలో, భగవంతుడి ఆత్మస్థిరంలో వ్యవహరిస్తున్నాడు. మనల్ని కూడా ఆ స్థాయికి రమ్మంటున్నాడు. ఆ స్థాయికి వచ్చినప్పుడు మనము
ఆత్మ స్థాయిలో ప్రేమించినప్పుడు మనకేముండదు, అంతేనే కాదా? శుద్ధ భక్తులు ఆత్మ స్థాయిలో అందరినీ ప్రేమిస్తారు. ఓకే, సో అది ఆ అదేంటంటే అది అందుకోసమే అంటారు అదొక్కటి నా వీక్నెస్ నా భక్తుల పట్ల. అలా అని ఆయన ఇంకా చూడండి, ఆయన భక్తుల పట్ల ఆ హృదయంలో ఆయన భక్తులు ఉన్నారు. అలా అనేసి ఈ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని ద్వేషించేసి వాళ్ళని ఎల్లప్పటికీ నరకానికి పంపించట్లేదు, వాళ్ళని శిక్షించి వాళ్ళకు కూడా ముక్తినిస్తున్నాడు. అంతేనా కాదా? సో ఉదాహరణకి పూతన ఉంది, ఆమెకి అమ్మ స్థితిని ఇచ్చారు, నర్స్ లాగా ఇచ్చారు ఆధ్యాత్మిక జీవితంలో. అందరికీ ముక్తినిస్తాడు ఆయన, ఎవరినైతే చంపుతాడు. కానీ మనం చేయగలుగుతామా? సో అందుకోసం ఆయన అతీతుడు, ఆయన నిజమైన తండ్రి. సో మనము ఎప్పుడైనా పోల్చుకుంటాము, మనము అర్థం చేసుకోవడానికి మనం పోల్చుకుంటాం. మనం కూడా ఓకే బజార్కి వెళ్ళినప్పుడు మనవాడిని కానీ ఓకే కొడుకుని కానీ కూతుర్ని కానీ ఎప్పుడు మనసులో పెట్టుకొని మనం తెస్తూ ఉంటామని. కానీ మనకు ఉండదు మన సంబంధం శారీరక సంబంధం, ఆత్మ సంబంధం కాదు అయినది. అందుకోసం నేను అన్ని జీవులకు శ్రేయోభిలాష అంటాడు అది. సో ఇక్కడ అందుకోసమే ఇవి ఏంటంటే ఇది ఎట్లుంటదంటే బ్లేడ్ లాగా, బ్లేడ్ అన్నమాట. బ్లేడ్ ఏం చేస్తుంది, ఓకే షేవింగ్ చేసేటప్పుడు అది చెత్త అంతా తీసేస్తుంది అనవసరమైంది, కానీ జాగ్రత్తగా లేకపోతే కట్ అయిపోతుంది. సో అలానే మనం కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఆచార్యుల ద్వారా మనము ఆ వినయ భావంతో తద్విద్ధి ప్రణిపాతేన, ఓకే ఆ భావనతో మనం అర్థం చేసుకోకపోతే భగవంతుడు అర్థం కాదు. మనం అనుకున్నాం అనుకో ఇతను ఓకే పక్షపాతం చేస్తున్నాడని, భగవంతుడు నిజంగానే అన్ని చోట్ల పక్షపాతం లాగానే కనిపిస్తాడు. కానీ భగవంతుడికి భక్తి చేస్తూ ప్రేమతో భక్తి చేస్తూ ఉండి అలా చేస్తూ ఉంటే భగవంతుడు అన్ని మనకి రివీల్ చేస్తూ ఉంటాడు. ఓకే అందుకోసము భక్తి ద్వారానే నన్ను తెలుసుకుంటావు అంటాడు. ఓకే మీరు కూడా చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, అతను మీ పట్ల ఓకే ఆ భక్తి భావనతో అంటే మిమ్మల్ని ప్రసన్నం చేయాలని పని చేయడు. మిమ్మల్ని ప్రసన్నం చేయాలని పని చేసేవాడికి మీ సీక్రెట్స్ అన్ని తెలిసిపోతాయి, మీరే రివీల్ చేస్తారు, అంతేనా కాదా? కానీ మీకు డబ్బు ఆశించి పని చేసేవాడికి మీరు చెప్పరు, వీడికి కోరికలు నా నుండి లాక్కోవాలనేది చూస్తున్నాడు, వాడికి ఇవ్వరు మీరు. కానీ మీకు నిస్వార్థంతో సేవ చేసే వాళ్ళకి మీరు అన్ని చెప్పేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి అన్ని మీరు చెప్పేస్తారు, కానీ బయట వాళ్ళకి చెప్తారా? చెప్పరు కదా. హరే కృష్ణ. ఏదో ఈ ఉదాహరణ చర్చించుకోవడానికే, అంటే ఈ ఉదాహరణ మళ్ళీ ఆయన పైన పెట్టేస్తే మళ్ళీ కష్టం. అందుకోసమే ఇది ఏంటంటే చాలా ఓకే అంటే భక్తి అన్నది వాకింగ్ ఆన్ ఏ రేసర్స్ ఎడ్జ్. అదే కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే అదే మనల్ని ద్వేషానికి అటు ఇటు దారితీస్తుంది. అందుకోసం చాలా మంది ఏమంటారు అంటే మా నాన్నమ్మ మా అమ్మ ఇట్లా భక్తి చేసింది, కానీ లాస్ట్ ఓకే ఆమెకి ఆ రోగం ఎందుకు వచ్చింది భక్తి చేసినప్పుడు? అయ్యా మరి భక్తి చేశాడు, మరి భగవంతుడు గీతాలోనే చెప్పాడు కదా, ఓకే ఈ భౌతిక జీవితంలో క్లేశాలు వస్తాయని చెప్తున్నాడు కదా, మరి అర్థం చేసుకోలేదు, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. సో అందుకోసం భగవంతుడు అంటున్నాడు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకో, ఈ భగవద్గీతని అర్థం చేసుకో, ఇక్కడ క్లేశాలు ఉంటాయి ఈ జగత్తులో. భక్తి చేస్తూ ఉంటే నాకేం రావద్దు. ఇప్పుడు మాతాజీ అడిగారు కదా, అయ్యో భగవంతుడు ఎందుకు ఈ ప్రళయం ఇస్తున్నాడు, ఇక్కడ ఈ చావును ఎందుకు ఇస్తున్నాడు? ఇది ఎలా అంటే అదే సేమ్ మనము అగ్నిలో చెయ్యి పెట్టేసి కాలొద్దు అనుకుంటే అంతే కదా. సో మనం తప్పు ప్లేస్లో ఉన్నాము, తప్పు జరగొద్దు అనుకుంటే కాదు కదా. భగవంతుడు తప్పు స్థలంలో ఉండకయ్యా కరెక్ట్ స్థలంకి రా అంటున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు రెండు అడగమన్నారు కాబట్టి రెండో అడుగుతున్నాను. వండర్ఫుల్. ముందు ఒకటే అనుకున్నాను. ఈ అధ్యాయంలోనే చెప్తున్నారు పరమాత్మ సాకార భక్తులు సాకారాన్ని పూజించేవారు నిరాకారుల కన్నా ఎప్పుడూ కూడా ఉత్తములు అనిపించు అన్ని నా ఉద్దేశం అని.
అలాంటి నిరాకారులు ఎప్పుడు కూడా కృష్ణుని చేరుకోలేరా? వాళ్ళు బాగా భక్తిగా చేస్తున్నారు అనుకోండి. కాదు, వాళ్ళు ఏంటంటే బ్రహ్మజ్యోతికి వెళ్తారు. ఆ, నిరాకారవాదులు మాయవాదులు ఇద్దరు తేడా. మాయవాదులు ఏంటంటే భగవంతుడికి ఆకారం లేదు, నేను కూడా భగవంతుడిని అవుతాను అంటారు. ఉమ్, వాళ్ళకి గతి ఓకే కిందికి వెళ్ళిపోతారు, దిగజారిపోతారు. కానీ ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో, అంటే ఈ బ్రహ్మముని పరమం అనుకుంటారు, వాళ్ళకి రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. అంటే రాంగ్ అండర్స్టాండింగ్ ప్లస్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్, రాంగ్ కాదు ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. ఉమ్, అంటే వాళ్ళకి పూర్ణత లేదు, పరోక్ష అంటే ఇండైరెక్ట్ ఆర్ కొద్దిగానే జ్ఞానం ఉంది. వాళ్ళు కింది దాన్ని పైది అనుకుంటున్నారు. సో ఆ బ్రహ్మము నుండి భగవంతుడు వచ్చారనుకుంటారు, కానీ భగవంతుడి నుండి బ్రహ్మం వచ్చింది, ఆ, దాన్ని ఉల్టా అనుకుంటారు. సో ఆ ఆ. బ్రహ్మముకి చేరుకుంటారు. ఆ. ఆ జ్ఞానోపార్జన ద్వారా, ధ్యానం ద్వారా బ్రహ్మముని చేరుకుంటారు. చేరుకొని అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి, ఎందుకంటే ఏ అపరాధాలు చేయలేరు కాబట్టి, భక్తుల సాంగత్యం వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే అక్కడి నుండి భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఉదాహరణకి మీరు సుఖదేవ్ గోస్వామి భాగవతంలో చతుష్కుమారులు చూశారనుకోండి, వాళ్ళు బ్రహ్మముకి అట్రాక్ట్ అయిన వాళ్ళు. అందుకోసం చతుష్కుమారులు వచ్చి తులసి యొక్క గంధము, తులసి సుగంధము చూసేసి వాళ్ళు భగవంతుడికి ఆకర్షితులు అవుతారు. సుఖదేవ్ గోస్వామి ఆయన ఆ బ్రహ్మము గుణాలలోనే ఉండాలనుకుంటారు. సో ఈ జగత్తుని ఎక్కడ, సో భగవంతుడి లీలల గురించి ఎప్పుడైతే ఆయన శ్రవణం చేస్తారో వ్యాస మహర్షి నుండి, వ్యాసదేవుడు వాళ్ళ శిష్యులను పంపించేసి భగవంతుడి లీల, భగవంతుడి గొప్పతనం అంటే పూతన గురించి, అహోబకీయం స్తనకాల కూపం, ఆ శ్లోకాన్ని వినిపిస్తారన్నమాట. ఆ భగవంతుడి యొక్క గొప్పతనాలు వినేసి ఆయన మళ్ళీ అడవి నుండి రిటర్న్ వచ్చేసి వ్యాస మహర్షి నుండి మొత్తం భాగవతం వింటారు, విని భక్తుడైపోతాడు. అలా అన్నమాట. సో వాళ్ళు అలా, అందుకోసమే ఎన్నో జన్మల తర్వాత వాళ్ళు చేరుకుంటారు. భగవంతుని చేరుకుంటారు. కానీ మాయవాదులు కాదు. మాయవాదులు కాదు. ఇది హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరికన్నా? ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాదకి జయ. సమవేత గౌర భక్తులకి జయ. నేతాయి గౌర ప్రేమానందే. వచ్చే వారము నరసింహ చతుర్దశి. సో గుడిలో కొద్దిగా సేవలు ఉంటాయి. వచ్చే వారం క్లాస్ ఉండదు. ఓకే, దాని